హలో అండి, శ్రోతలకు నమస్కారం. త్రికాల యజ్ఞం నవల 7వ భాగానికి స్వాగతం అండి. చదువుతున్నది లక్ష్మి. శ్రీశైల పుణ్యక్షేత్రం జన్మజన్మల పాపాలను పటాపంచలు గావించి ముక్తిని ప్రసాదించి మల్లికార్జునుడి దివ్యధామం. పవిత్ర కృష్ణవేణి తీరాన కొలువైన ప్రసిద్ధ శైవక్షేత్రం. ఎంతో పుణ్యం చేసుకుంటే గాని భ్రమరాంబ మల్లికార్జునుల దర్శన భాగ్యం కలగదంటారు. అంత పవిత్రమైన దివ్యక్షేత్రంలో అడుగుపెట్టారు ఆత్రేయ శర్మ సిద్ధాంతి, వీరబ్రహ్మేంద్ర రాఘవాచార్యులు. భక్తజన సందోహంతో మల్లికార్జున స్వామి ఆలయం కిటకిటలాడుతుంది. ఎటు చూసినా భక్తులు, శివనామ స్మరణ సంకీర్తనలు వినబడుతున్నాయి. తెల్లవారుజామున ఇద్దరూ బస్ దిగారు. ఓ గంట నడుము వాల్చాలని ఉన్నా లాడ్జీలో గదులు దొరకలేదు. సత్రంలో ఓ గంట కాలక్షేపం చేసి ఉదయం కృష్ణలో స్నానాధికాలు ముగించుకొని దైవ దర్శనానికి వచ్చేశారు. సూర్యోదయమైన క్యూ లైన్లు తరగడం లేదు. సుమారు 9 గంటలకు దైవ దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు అందుకుని ప్రశాంతమైన మనసులతో వచ్చి ఆలయ మండపంలో కూర్చున్నారు. ఈ రోజుకి ఒక ప్రత్యేకత ఉంది సిద్ధాంతి, తెలుసా అని అడిగాడు ఉత్సాహంగా ఆచారి. నువ్వే చెప్పు అన్నాడు ప్రసాదం తింటూ ఆత్రేయ శర్మ సిద్ధాంతి. సరిగ్గా ఇదే రోజు, అంటే 1692 సంవత్సరంలో మా ఆరాధ్య దైవం వీరబ్రహ్మేంద్ర స్వామి సమాధి చెందిన రోజు. ఈ రోజున మనం ఇలా శ్రీశైలంలో ఉండటం నాకు చాలా ఆనందంగా ఉంది. దైవ దర్శనానికి, దైవ సన్నిధికి మించిన ఆనందం వేరే ఏముంది రాఘవాచారి? అంతా ఆ సదాశివుని కృప అంటూ ఓసారి చుట్టూ చూశాడు ఆయన. మండపంలో అనేక మంది భక్తులు కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. ఆలయంలోకి దర్శనానికి వెళ్తున్న వాళ్ళు వెళ్తుంటే, వచ్చేవాళ్ళు వస్తుంటే, ఓ పక్క గుడి గంటలు, మరో పక్క పావురాళ్ల కోకువలు, ఆ పైన శివనామ సంకీర్తనలతో ఒళ్ళు పులకరిస్తోంది. బహుశా ఈ క్షేత్రానికి రావడం నాకు ఇదే చివరిసారి కావచ్చు అన్నాడు ఆచార్ని చూస్తూ. భలేవాడివి సిద్ధాంతి, మనిద్దరం 80 దాటిన వాళ్ళమే. నాకు మాత్రం మినహాయింపు ఏముంది? నాకు చివరిసారే కావచ్చు. నా మనవరాన్ని డాక్టర్గా చూడాలి, సాంద్రకి పెళ్లి చేయాలి. అంతవరకు నా గొంతులో ఊపిరి ఆగకుండా ఉంటే చాలు. ఆ తర్వాత ఏమైనా బాధలేదు. సంతృప్తిగా కన్ను మూస్తాను. ఆ మల్లికార్జునుడిని అదే వేడుకున్నాను అన్నాడు రాఘవాచారి. భయపడుకు రాఘవాచారి, ఇంకా 15 ఏళ్ళు ఉంటావు. నీ 95వ ఏట గండం ఉంది. అది గడిస్తే 106 సంవత్సరాలు గ్యారంటీగా బతుకుతావు. నీకన్నా 5 ఏళ్ళు ముందుగా నేను వెళ్ళిపోతాను అని చెప్పి చిన్నగా నవ్వాడు ఆత్రేయ శర్మ సిద్ధాంతి. ప్రసాదం తిని చేతులు కడుక్కున్నారు ఇద్దరు. అక్కడి నుంచి లేవబుద్ధి కావడం లేదు ఇద్దరికి. ఎక్కడ ఉండాలనేది సమస్య. లాడ్జీలు ఖాళీలు లేవు కాబట్టి కాటేజీల్లో ప్రయత్నించాలి. అక్కడ కుదరకపోతే సత్రంలో కాలక్షేపం చేయక తప్పదు. ఈ శ్రీశైల క్షేత్రాన్ని చూస్తుంటే బ్రహ్మంగారు చెప్పిన కొన్ని సంఘటనలు గుర్తుకొస్తున్నాయి సిద్ధాంతి అన్నాడు ఉత్సాహంగా వీరబ్రహ్మేంద్ర రాఘవాచారి. ఏమిటవి అడిగాడు ఆత్రేయ శర్మ సిద్ధాంతి. స్వామివారు చెప్పిన దృష్టాంతాల్లో మొదటిది గాలివాన్లకు శ్రీశైలానికి దక్షిణ గుండ్లు దొర్లేను అని. రెండవది శ్రీశైల భ్రమరాంబ సుముఖంలో 2 తలల బంగారు మొసలి కనిపించేను, తిరిగి భ్రమరాంబలో ఐక్యమయ్యేను అని. ఇంకా శ్రీశైల తీర్థం నష్టమగును, మల్లికార్జున స్వామి సాక్షాత్కారంగా మనుషులతో మాట్లాడును. మల్లికార్జుని గుళ్ళో దేవతామూర్తులందరికీ మూర్తి పంతాలు వచ్చాను. శ్రీశైల పర్వతానికి ఒక మొసలి వచ్చి 8 రోజులుండి తర్వాత భ్రమరాంబ గుడిలో దూరి మేకపోతులా కూసి మాయమైపోతుందని, శ్రీశైల శిఖరాన నిప్పులు రాలుతాయని, ఇలా స్వామివారి కాలజ్ఞానంలో శ్రీశైలానికి సంబంధించిన విశేషాలు కనిపిస్తాయి అంటూ తన మనసులోని మాట చెప్పాడు రాఘవాచారి. అవును రాఘవాచారి, మహాత్ములు చెప్పినవేవి అసత్యాలు కాదు. అవి జరిగి తీరుతాయి. 300 సంవత్సరాల క్రితం కాలజ్ఞానం విన్న కొందరు ఇవన్నీ జరిగేవా పెట్టేవా అనుకుని ఉంటారు. కానీ ఈరోజు మనం కళ్ళారా చూస్తున్నాం. మన తర్వాత తరం వాళ్ళు చూస్తారు. అసలు భవిష్యత్తు గురించి చెప్పి ప్రజల్ని భయపెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? కాలజ్ఞానం అవసరమా? జరిగేది ఎలాగూ జరగక మానదు కదా అని వాదించేవాళ్ళు ఉన్నారు. అవునా? ఉన్నారు. అటు చూడు, భక్త సందోహం. మరి వారిలో పాపులు ఎందరు, పుణ్యాత్ములు ఎవరు? ఆలోచించు. ఈరోజు ఏ గుడి వద్ద చూసినా భక్తులు బాగులు తీరి కనిపిస్తారు. ఇరుముడులు నెత్తిన పెట్టుకుని వెళ్ళే అయ్యప్పలు, భవానీలు ఏటికేడాది పెరుగుతూనే ఉన్నారు. అంటే ప్రజలు భక్తి మార్గాన్ని నడుస్తున్నారనే కదా. అయినా రోజు పేపర్ తెరిస్తే చాలు దొంగతనాలు, దోపిడీలు, మానభంగాలు, దారుణ ప్రమాదాలు. ఒకటేమిటి, ఎందుకు ఇదంతా? ఎన్ని తప్పులు చేసినా క్షమించమని దేవుణ్ణి వేడుకుని హుండీలో కానుకలు వేస్తే క్షమించేస్తాడన్న దురభిప్రాయం ప్రబలింది. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదన్నారు. కానీ ఈరోజు మనిషి తను చేసే తప్పులకి పశ్చాత్తాపం చెందడం లేదు, తిరిగి పాపాలు చేస్తున్నాడు. అతడి పాపాలు గుట్టల్లా పేరుకుపోతున్నాయి. తాత్కాలిక సుఖాల కోసం మనిషి చేస్తున్న నేరాలు, ఘోరాలు
పైలోకంలో అతన్ని ఎక్కడకు తీసుకుపోతాయో తెలుసుకోలేకపోతున్నాడు అంటూ బాధగా నిట్టూర్చాడు రాఘవాచారి. 5000 సంవత్సరాల క్రితం భావితరాల కోసం వ్యాస మహర్షి భవిష్య పురాణం రాసిన తర్వాత కాలంలో శంకరాచార్యుల వారు బసవన్న వంటి మహాపురుషులు భవిష్యత్కాలం గురించి చెప్పిన వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానం రాసిన ఇవన్నీ దేనికోసం? కలి ప్రభావంతో చెడి చరించే వాళ్ళని ఎవరూ ఉద్ధరించలేరు. వారు ఎలాగూ పోతారు. కలి ప్రభావానికి దూరంగా సదాచారంతో నియమబద్ధంగా జీవితం గడుపుతూ దైవభక్తితో జీవించే ధర్మాత్ములు సజ్జనులు మీరంతా జాగరూకులై ఉండేందుకే కాలజ్ఞానం చెప్పబడింది. నాగరికత ముసుగులో అనాగరిక వికృత చేష్టలు చేస్తున్న ఈ రోజుల్లో మన మాటలు కుర్రకారు చెవికి ఎక్కవు. నదిలో పడి కొట్టుకుపోతున్న వాళ్ళలా కలి ప్రభావాన పడి కొట్టుకుపోతుంటారు. వారిని ఎవరూ కాపాడలేరు అన్నాడు ఆత్రేయ శర్మ సిద్ధాంతి. అవును సిద్ధాంతి, ఈరోజు భక్తి అనేది ఐహిక సుఖాలకే పరిమితమైపోయింది. పరీక్ష పాస్ అవ్వాలని, ఉద్యోగం రావాలని, కాంట్రాక్ట్ దక్కాలని, ఇలా తమ కోరికలు తీర్చమని దేవుణ్ణి ఆశ్రయించి కానుకలు హుండీలో వేస్తుంటారు. భక్తి భుక్తి కోసమే కానీ ముక్తి కోసం కాదనే కొత్త వరవడి పుంజుకుంది. స్త్రీలలో సుకుమార లక్షణాలు క్షీణించిపోతున్నాయి. పురుషులలో పౌరుష ప్రతాపాలు న్యాయధర్మాలు అడుగంటిపోతున్నాయి. ప్రజలు బ్రహ్మంగారు చెప్పినట్టు విలాస జీవితాలకు హంగు ఆర్భాటాలకు అలవాటు పడిపోతున్నారు. వినాశకాలే విపరీత బుద్ధి అన్నారు. నేటి ప్రపంచ దేశాల రాజకీయ సాంఘిక పరిస్థితులు, మత విద్వేషాలు, పెచ్చరిల్లుతున్న అరాచకాలు, నేరాలు, ఘోరాలు చూస్తుంటే రానున్న వినాశనం చూడకముందే మనం కన్ను మూస్తే అదృష్టవంతులం అనిపిస్తుంటుంది అన్నాడు. భయపడకాచారి, అందుకు సమయం చాలా ఉంది. ఈ లోపల మనం వెళ్ళిపోతాంలే. మనం మకాం చేయడానికి కాటేజైనా దొరుకుతుందేమో, ప్రయత్నిద్దాం అంటూ మండపం దిగాడు. మనం ఇక్కడ ఎన్ని రోజులు ఆగాలి? ఆయన అనుసరించి లేస్తూ అడిగాడు వీరబ్రహ్మేంద్ర రాఘవాచారి. గురుదేవుని అనుమతి వచ్చే వరకు ఆగాల్సిందే అన్నాడు ఆత్రేయ శర్మ. ఈ వయసులో సత్రంలో చెట్ల కిందో కాలక్షేపం చేయాలంటే కష్టమైనా ఇష్టంగా చేయాల్సిందే ఆచారి. ఎందుకంటే అవసరం మనది. నిరాశపడాల్సిందేమీ లేదు. గురుదేవుడు ఏదో ఏర్పాటు చేసే ఉంటాడు అన్నాడు. అంతలో ఎవరో సిద్ధాంతి గారు అంటూ పెద్దగా పిలిచారు. అటు చూసిన ఆత్రేయ శర్మ సిద్ధాంతి పెదవుల మీద చిరునవ్వు. రాఘవాచారి, చూసావా, గురుదేవుడు మనకు విడిది ఏర్పాటు చేశాడయ్యా అన్నాడు ఉత్సాహంగా. ఆపసోపాలు పడుతూ తమ వైపే నడుచుకుంటూ వస్తున్న ఆ వ్యక్తిని అప్పుడు చూశాడు రాఘవాచారి. అతడికి 60 సంవత్సరాల వయసు ఉంటుంది. భారీ కాయం, సిల్కు పంచె, జుబ్బా, వేళ్లకు ఖరీదైన ఉంగరాలు, మెడలో చిటికెడు వేలు లావున్న బంగారు గొలుసుతో హుందాగా ఉన్నాడాయన. ఆయన పేరు రామన్న గుప్తా. రాజమండ్రికి చెందిన ప్రసిద్ధ ఆర్యవైశ్య కుటుంబం వారిది. కోటీశ్వరుడు. రాజమండ్రితో పాటు కాకినాడ, అమలాపురం, రావులపాలెంలో ఆయనకు చాలా వ్యాపారాలున్నాయి. సాధారణంగా రాజమండ్రి వదిలి బయటకు రాని వ్యక్తి ఇలా అనుకోకుండా శ్రీశైలంలో తారసపడ్డం దైవఘటనే. ఆత్రేయ శర్మ సిద్ధాంతిని గురువుగా భావించి చిన్న విషయానికి కూడా ఆయన సంప్రదించే అనేక మంది శిష్యకోటిలో రామన్న గుప్తా ఒకడు. కొత్త వ్యాపారానికి ముహూర్తం పెట్టాలన్నా, శుభకార్యాలకు ముహూర్తాలు చూడాలన్నా ఆత్రేయ శర్మ సిద్ధాంతి ఉండాల్సిందే. రావయ్య రామన్న గుప్తా, అనుకోకుండా ఇక్కడ ప్రత్యక్షమయ్యో, ఏమిటి విశేషం? ఆయన తన వద్దకు రాగానే పలకరించాడు ఆత్రేయ శర్మ సిద్ధాంతి. ఆ మాట నేను అడగాలి గురువుగారు. దూరం నుంచి చూసి మీరని నేను, కాదని మా ఆవిడ వాదులాడుకుని చివరికి అవునో కాదో తేల్చుకుందామని నేనే వచ్చాను అన్నాడు అతను. ఏమిటి కుటుంబం మొత్తం వచ్చారా అన్నాడు సిద్ధాంతి. మొత్తం వచ్చాం గురువుగారు. మేము వచ్చి 5 రోజులైంది. వాళ్ళు ఇటే వస్తున్నారు చూడండి అన్నాడు ఆనందంగా రామన్న గుప్తా. ఆయన భార్య, 2 కొడుకులు, కూతురు, కోడళ్ళు, అల్లుడు, వాళ్ళ పిల్లలతో మొత్తం శ్రీశైలం తరలి వచ్చారు. పైగా వాళ్ళు వచ్చి 5 రోజులైందట. రామన్న గుప్తా భార్యతో సహా ఆడవాళ్ళు, పిల్లలు అంతా ఆత్రేయ శర్మ సిద్ధాంతి పాదాలకు నమస్కరించారు. అందరినీ ఆశీర్వదించాడు ఆయన. పరస్పర కుశల ప్రశ్నలు అయ్యాక రామన్న గుప్తా అడిగాడు, ఇంతకీ గురువుగారు మీరెక్కడ బస చేశారు అంటూ. అదే అర్థం కావడం లేదయ్యా గుప్తా. కొద్ది రోజులు ఇక్కడ ఆగవలసిన పని ఉంది. లాడ్జీలు, కాటేజీలు ఎక్కడా ఖాళీ లేవు. సత్రంలో దిగాలనుకుంటున్నాం. ఏమిటి గురువుగారు, మీరేమిటి సత్రంలో దిగడం ఏమిటి? మీరు ఒక్క ఫోన్ కొడితే చాలు, ఏర్పాటు చేయడానికి అందరూ లేరు. ఎవరో ఎందుకు, నాకు ఫోన్ చేసి ఉండొచ్చుగా, మాతో రండి అన్నాడు నొచ్చుకుంటూ రామన్న గుప్తా. అది కాదయ్యా గుప్తా, వారించబోయాడు ఆత్రేయ శర్మ సిద్ధాంతి. ఇక చెప్పకండి. ఇక్కడ మా వాళ్ళని 1 డజన్ కాటేజీలు ఉన్నాయి. మా వాళ్ళకి 1 డజన్ కాటేజీలు ఉన్నాయి. మీరు ఎక్కడికో వెళ్ళాల్సిన కర్మేమిటి? మేము రేపు వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు మేమున్న కాటేజ్లో మీరు ఎన్ని రోజులైనా ఉండవచ్చు. ఏ ఇబ్బంది రాకుండా, మీరు పైసా ఖర్చు పెట్టక్కర్లేకుండా అన్ని ఏర్పాట్లు చేసి పెడతాను. రాఘవాచారి గారిని కలుసుకోవడం కూడా చాలా సంతోషంగా ఉంది.
మీరు మాతో రావాల్సిందే అనడంతో ఒప్పుకున్నాడు ఆయన. తమ ఆతిథ్యాన్ని కాదనన్నందుకు సంతోషించి అన్నపూర్ణ మరోసారి సిద్ధాంతి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు తీసుకుంది. అలా మిత్రులిద్దరూ రామన్నగుప్త కుటుంబంలో కలిసిపోయారు. అంతా కాటేజీకి చేరుకున్నారు. మొత్తం కాటేజ్ వారి కిందే ఉంది. ఒక గదిని ప్రత్యేకించి ఆ ఇద్దరికి కేటాయించారు. భోజనానికి బయటకు వెళ్లాల్సిన అవసరం లేదు. అన్ని ఏర్పాట్లు చక్కగా ఉన్నాయి అక్కడ. ఆ పగలంతా రామన్నగుప్త కుటుంబంతో చక్కగా గడిచిపోయింది. రామన్నగుప్త కూతురు, కోడళ్ళు, పిల్లలు అంతా తాతయ్య తాతయ్య అంటుంటే పరాయి చోట ఉన్నామనే ఫీలింగ్ లేకుండా పోయింది. సాయంకాలం చూడదగ్గ ప్రదేశాలకు వెళ్ళి చూసి వచ్చారు. చుట్టూ కొండలు, దట్టమైన అడవులు, ఆకాశంలో ప్రయాణిస్తున్నామా అనిపించే ఘాట్ రోడ్లు, శ్రీశైల దర్శనం మరపురాని అనుభూతి. ఆ రాత్రి భోజనాలయ్యాక కాటేజ్ హాల్లో సమావేశమయ్యారంతా. మాటల సందర్భంలో వారి మధ్య వీరబ్రహ్మేంద్ర స్వామి ప్రస్తావన వచ్చింది. రామన్న గుప్తా గారి భార్య పేరు అన్నపూర్ణ. నిజంగా అన్నపూర్ణాదేవిలా నిండైన విగ్రహం. నుదుట ₹1 కుంకుమ బొట్టు, చేతి నిండా గాజులతో చూడగానే నమస్కరించాలనిపించే ముత్తైదువ ఆవిడ. నిత్య పూజలు, అన్నదానాలు, అపన్నులను ఆదుకోవడం, గుళ్ళు గోపురాలు చుట్టి రావడం ఆవిడ అలవాట్లు. ఆమె శాంతస్వరూపిణి. చిరునవ్వు తప్ప కోపగించుకోవడం చూసిన వాళ్ళు ఎవరూ లేరు. గుప్తా గారి సిరి అంతా ఆ సాధ్వితోనే ఉందని అందరూ చెప్పుకుంటారు. ఆవిడకు కాలజ్ఞానం తెలుసుకోవాలనే కుతూహలం ఏర్పడింది. ఆవిడ తన కోరిక తెలపగానే రామన్న గుప్తా గారికి ఓ ధర్మ సందేహం ఏర్పడింది. నాకు తెలియక అడుగుతున్నాను గురువుగారు, ఇప్పుడు బజార్లో దొరుకుతున్న బ్రహ్మంగారి జీవిత చరిత్ర పుస్తకాల్లో అక్కడక్కడ బ్రహ్మంగారు బోధించినట్టు కాలజ్ఞాన విషయాలు రాశారు కదా, అవన్నీ బ్రహ్మంగారు రాసిన గ్రంథంలోనివేనా అని అడిగాడు. ఆత్రేయ శర్మ సిద్ధాంతి రామన్నగుప్త సందేహం విని మృదువుగా నవ్వాడు. నీ సందేహం సరైనదే గుప్తా. నీ సందేహం తీరాలంటే కొంచెం వివరంగా చెప్పాలి. గతంలో కాలజ్ఞానం చెప్పిన వారున్నారు. బ్రహ్మంగారు కూడా చెప్పారు. కాలజ్ఞాన గ్రంథ రచన చేయడానికి ముందు ఏం జరిగిందో తెలుసుకోవాలి. ఆయన నడివయసుతోనే దేశాలు తిరుగుతూ బనగానపల్లెకు చేరుకున్నారు. అక్కడ గరిమరెడ్డి అచ్చమ్మగారు అనే పుణ్యాత్మురాలి ఇంట పశువుల కాపరిగా చేరాడు. యాగంటి గుహల వద్ద పశువుల చుట్టూ గిరిగీసి వదిలి తాటి ఆకులు కోసుకుని గుహలో కూర్చుని గ్రంథరచన సాగించారు. ఆయన ముందుగా కాలజ్ఞానం బోధించింది గరిమిరెడ్డి అచ్చమ్మగారికి. పుట్టు అందుడైన ఆమె కుమారుడికి తిరిగి చూపు ప్రారంభించాడు ఆయన. ఆయన పూజ కోసం శివలింగాన్ని ఏర్పాటు చేసింది ఆవిడ. తను రాసిన కాలజ్ఞాన గ్రంథంలో 3,32,000 శ్లోకాలు ఉన్నాయి. ఆ గ్రంథాలను ఆయన పాతర వేశారు. దానిపైన చింత చెట్టు మొలుస్తుందని, దాని కాయలులోన కాటుగా పట్టి తినడానికి పనికిరావని, తన రాకకు ముందు ఆ చెట్టుకు జాజిపూలు పూస్తాయని బ్రహ్మంగారు చెప్పారు. చింత చెట్టు మొలిచింది. ఆ చెట్టు ఇప్పటికీ ఉంది. దాని కాయలు తినడానికి పనికిరావు. జాజిపూలు భవిష్యత్తులో ఎప్పుడు పూస్తాయో ఖచ్చితంగా తెలియదు. ఆ పాతర విషయం పక్కన పెడితే బ్రహ్మంగారు రాసినట్టుగా చెప్పే కాలజ్ఞాన తాళపత్ర గ్రంథాలు 3. అవి 3 చోట్ల పూజింపబడుతున్నాయి. సిద్ధయ్యకు స్వయంగా జీవ సమాధి నుంచి బయటకొచ్చి బ్రహ్మంగారు అందించినట్టు చెప్పబడే కాలజ్ఞాన గ్రంథం మూడుమాల గ్రామంలోని సిద్ధయ్య గారి మఠంలో ఉంది. రెండోది కందిమలాయపల్లెలోని బ్రహ్మంగారి మఠంలో పూజలు అందుకుంటూ ఉంది. ఇక మూడోది నగరిపాడులోని రంగరాజ మఠంలో జాగ్రత్త చేయబడి ఉంది. దీనికి చరిత్ర ఏమిటంటే, రంగరాజు అనే వ్యక్తి బనగానపల్లె వద్ద కాలజ్ఞాన పాత్రను తవ్వి ఒక గ్రంథాన్ని పట్టుకుపోయాడు ఆయన. ఆ గ్రంథమే నగరిపాడు మఠంలో ఉంచబడిందని కాలజ్ఞాన పాత్ర విషయం కలియుగంతానికి ముందు యాగంటి గుహలోని నంది తోక విదిరించి రంక వేస్తూ లేస్తాడని, అప్పటికి వీరభోగ వసంతరాయలు అవతరిస్తాడని, ఎందరో యోగులు తమ జీవ సమాధి నుంచి బయటకు రాగా అప్పుడు కాలజ్ఞాన గ్రంథం బయటపడుతుందని చెప్పుకుంటారు. దీన్ని బట్టి మనకు కాలజ్ఞాన గ్రంథాల్లోని పూర్తి వివరాలు బయటపడలేదని, కొన్ని మాత్రమే తెలుసా అని చెప్పుకోవాలి. స్వామి అనేక చోట్ల తన కాలజ్ఞానం వినిపించారు. భజగోవింద తత్వాల ద్వారా తెలిపారు. జనబాహుళ్యం కొన్ని తరాల పాటు ఆసువుగా పాడుకునే భజగోవింద తత్వాల్లో కాలజ్ఞాన విషయాలు ఉన్నాయి. అలాగే బ్రహ్మంగారు చెప్పినవి కూడా చెప్పినట్లుగా నీటిలో తమ పైత్యాన్ని చెప్పించిన వాళ్ళు ఉన్నారు. అలాగే బ్రహ్మంగారు చెప్పినవి కూడా చెప్పినట్లుగా వీటిలో తమ పైత్యాన్ని చెప్పించిన వాళ్ళు ఉన్నారు. అందుచేత కొన్ని ప్రక్షిప్తాలు ఉన్నప్పటికీ బజార్లో లభించే బ్రహ్మంగారి చరిత్రలోని కాలజ్ఞాన విషయాలను కొట్టిపారేయలేం. బ్రహ్మంగారు చెప్పినవి ఎన్నో జరిగాయి కాబట్టి మిగిలినవి కూడా జరుగుతాయనడంలో సందేహం అక్కర్లేదు అంటూ ఆత్రేయ శర్మ సిద్ధాంతి
వివరిస్తుంటే ఆసక్తిగా విన్నారంతా. ఆగిపోయారేమిటి స్వామి, కాలజ్ఞానం వినిపించరా అని అడిగింది వెంటనే అన్నపూర్ణ. సిద్ధాంతి రాఘవాచారి వంక చూసి, అమ్మ, మీరు కాలజ్ఞాన విశేషాలు తెలుసుకోవాలంటే మా రాఘవాచారి సమర్థుడు, వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధకుడు, వారి జీవిత చరిత్రను పారాయణం చేసే నిష్ఠాపరుడు రాఘవాచారి గారు. నాకు వినాలని కుతూహలంగా ఉంది. నువ్వు చెప్పాలి, మేము వినాలి, మీరు చెప్పండి అన్నాడు. అలాగే ఈ శ్రీశైల క్షేత్రంలో అనుకోకుండా మనం ఇలా కలవడం, అక్కడ వీరబ్రహ్మేంద్ర స్వామి గారి గురించి చెప్పుకోవడం, కాలజ్ఞానం వినడం, ఇది కూడా ఓ పుణ్యకార్యమే. గుర్తున్నంతవరకు చెబుతాను వినండి అంటూ ఆరంభించాడు రాఘవాచారి. అక్కడున్న వారంతా ఆసక్తిగా వినడం ఆరంభించారు. రాఘవాచారి వీరబ్రహ్మేంద్ర స్వామిని తలుచుకుని చెప్పడం మొదలుపెట్టాడు. బ్రహ్మంగారు చెప్పిన ముఖ్యమైన 2 విషయాలు ఏమిటంటే, కలియుగం 4808 సంవత్సరాల తర్వాత పాపాలు పెరగడం మొదలవుతుందన్నది మొదటి విషయం. కలియుగం 5000 సంవత్సరాల తర్వాత నుంచి లోకంలో అనేక మార్పులు, వింతలు చోటు చేసుకుంటాయన్నది రెండో విషయం. కలియుగం 4,32,000 సంవత్సరాలన్నది వేదవాక్కు. కలియుగం కొన్ని వేల సంవత్సరాలు కాదని వాదించేవారికి హైందవ సంప్రదాయంలో వేదరహితంగా చెప్పబడిన బ్రహీకల్పము, మన్వంతరాలు, కృత, త్రేత, ద్వాపర కలియుగాల గురించి మాట్లాడి ప్రయోజనం లేదు. లెక్కలు గట్టి సోదాహరణంగా వివరించి క్రీస్తు శకం 2000 సంవత్సరాలకే కలియుగాంతమని చెప్పిన వారి మాటలు కళ్ళలైపోయాయి. ప్రపంచం ఇంకా నడుస్తూనే ఉంది. యుగాంతాన సంభవించే ప్రళయంలో జీవకోటి మొత్తం నశించి భూమి అనేది కనబడకుండా జలమయమైపోతుంది. తిరిగి కొత్తయుగం ఆరంభమై భూమిపైన జీవరాశి ఆవిర్భవిస్తుంది. ఈ లోపల సంభవించే యుద్ధాలు, విపరీతాలు, ప్రకృతి బీభత్సాల వలన జన నష్టం తప్పదు. 7 వంతుల్లో 5 వంతుల జనం నశించిపోతారని కాలజ్ఞానం చెబుతోంది. కలియుగాంతం ప్రళయకాలం వరకు మన మానవ జాతి మనుగడ మాత్రం కొనసాగుతూనే ఉంటుంది. కాలజ్ఞాన విశేషాల్లో అనేకం ఈరోజు మన కళ్ళ ముందు జరుగుతున్నాయి. ఎప్పుడో 300 ఏళ్ల క్రితమే ఎడ్లు లేకుండా బండ్లు నడుచునని, భయం లేకుండా మనుషులు ఆకాశంలో విహరిస్తారని, నీటి నుంచి దీపాలు వెలుగుతాయని బ్రహ్మంగా చెప్పినప్పుడు ఇవన్నీ ఆ కాలం ప్రజలకు ఆశ్చర్యకరమైన విషయాలు. కానీ ఇప్పుడు మనకు సర్వసాధారణ విషయాలు. కాబట్టి ఆ స్వామి చెప్పిన కాలజ్ఞాన విశేషాలు జరిగినవి మనకు తెలుసు. జరగబోయేవి ఎప్పుడు అనేది ఖచ్చితంగా తెలియదు. కాల నిర్ణయంలో వాదోపవాదాలు అవసరం కదా. ఇక కాలజ్ఞానంలో చెప్పిన విషయాలకు వద్దాం. కలియుగం ప్రవేశించిన 4808 సంవత్సరాల తర్వాత పాపములు హెచ్చుతాయి. ధర్మదేవత చోటు లేక పుణ్యక్షేత్రాల్లో సంచరిస్తుంది. రాజులు రాజ్యభ్రష్టులవుతారు. దేశదిమ్మరులై నీచమైన పనులు చేస్తుంటారు. కులధర్మాలు నశిస్తాయి. వర్ణ సంకరాలు ఏర్పడతాయి. కుటుంబ ధర్మం నశిస్తుంది. పాడి పంటలు తగ్గిపోతాయి. దేవుళ్లను, బ్రాహ్మణులను, గురువులను దూషిస్తారు. ప్రపంచంలో అగ్నిభయం, దొంగలు, రోగాల బాధలు పెరుగుతాయి. ఒకరి ఆస్తి వేరొకరు అపహరిస్తారు. అడవి మృగాలు గ్రామాల మీద పడతాయి. బ్రిటిష్ వాళ్ళు వర్తకం పేరుతో మన దేశంలో కాలు మోపి తర్వాత రాజ్యకాంక్షతో కబళించే క్రమంలో అధర్మ యుద్ధాలకు తెరతీశారు. దేశం మొత్తాన్ని ఆక్రమించుకోవడానికి జరిగిన ఘోరాలు ఎన్నో. కలియుగం 4808 తర్వాత నుంచి పాపములు పెరుగుతున్నది యథార్థమైంది. ఇళ్లలో పూజా పునస్కారాలు చేయని వాళ్ళు కూడా గుడులు, గోపురాలు, పుణ్యతీర్థాలను చుట్టి వస్తున్నారు. ధర్మదేవత నేడు ఊళ్ళల్లోనూ లేదు. పుణ్యక్షేత్రాల్లో తిరగడం చేతనే ఏ పుణ్యక్షేత్రం చూసినా భక్తులతో కిటకిటలాడుతున్నది. ధర్మదేవత పుణ్యక్షేత్రాల్లో సంచరిస్తుందన్న వాక్కు కూడా నిజమైంది. రాచరికపు వ్యవస్థ తుడిచిపెట్టుకుపోయి ప్రజాస్వామ్య వ్యవస్థ వచ్చింది. ఒకప్పుడు హైందవ రాజ్యాలతో విలసిల్లిన ఆసియా ఖండంలో చిట్ట చివరి హిందూ రాజ్యం నేపాల్ కూడా రాచరికాన్ని వదిలించుకొని ప్రజాస్వామ్య వ్యవస్థకు మారిపోయింది. ఈ మధ్యనే రాజులు రాజ్యభ్రష్టులు అవుతారు అనే కాలజ్ఞాన వాక్కు సత్యమైంది. సంచార తండాల గురించి ఇప్పటి వాళ్ళకి తెలియకపోవచ్చు. ఇప్పుడంటే ఎక్కడికక్కడ స్థిరపడిపోయారు. కానీ 50-60 సంవత్సరాల వెనక్కి వెళితే ఆదివాసులు, ఆటవిక జాతులు చాలా సంచార తండాలుగానే జీవించేవి. ఆయా కాలాన్ని బట్టి వారు ఒక చోట నుంచి మరొక చోటకు వలసపోతూ ఉండేవారు. ఈ సంచార జాతులు ఇళ్ళు కట్టుకొని ఒకచోట స్థిరంగా ఉండేవాళ్ళు కాదు. అడవుల వెంట, జనపదాల వెంట సంచారం చేసేవాళ్ళు. చిన్నపాటి ఊరే కదిలి వస్తుందా అన్నంతగా పెద్ద పెద్ద తండాలు ఉండేవి. ప్రయాణాలకు ఈ జాతుల వారు ఎక్కువగా గాడిదల్ని, గ్రామాలను, ఎడ్ల బండ్లను ఉపయోగించేవాళ్ళు. ఈ సంచార తండాల్లో కొన్ని జాతులకు దొంగతనాలే వృత్తి. ఊళ్ళో సరిహద్దుల్లో తండా మకాం చేసిందంటే చుట్టుపక్కల ఊళ్ళో జనానికి కంటి మీద కునుకు ఉండేది కాదు.
దొంగలు పడకుండా గ్రామాల్లో వంతుల వారీగా కాపలా కూర్చునేవాళ్ళు. ఈ సంచార జాతుల్లో కొన్ని రాజవంశాలకు చెందినవని చాలామందికి తెలియదు. రాజ్యాలు పోగొట్టుకుని అడవుల పాలైన రాజవంశీకులు తర్వాత కాలంలో సంచార తండాలుగా మారి నీచమైన పనులు చేస్తూ గడపడానికి అలవాటు పడిపోయారు. రాజులు రాజ్యభ్రష్టులయ్యి దేశ దిమ్మరులుగా నీచమైన పనులు చేస్తారన్న కాలజ్ఞాన వాక్కు సత్యమైంది. ఈరోజు కులవృత్తులు కులధర్మాలు పాటించే వాళ్ళు కరువయ్యారు. ప్రేమ వివాహాల పేరుతో జరుగుతున్న వర్ణ సంకరాలు చూస్తూనే ఉన్నాం. కాబట్టి కులధర్మాలు నశిస్తాయని వర్ణ సంకరణం కలుగును అని చెప్పిన బ్రహ్మంగారి వాక్కు నిజమైంది. ఇక పాడి పంటల విషయానికి వస్తే మన గ్రామీణ ప్రాంతాల్లో ఒకప్పుడు కనిపించే ఆలమందలు కానీ, చెంగున దూకే లేగదూడలు కానీ, రంకెలు వేసే ఆంబోతుల సందడి కానీ ఏది అంతటి పశు సంపద కానీ పశు కాపర్లు కానీ కనపడరు. పాలిచ్చే బర్రెలనే పోషిస్తున్నారు. ఇక పంటల దిగుబడి తగ్గిపోవడం ఆరంభమైనప్పటి నుంచి రసాయన ఎరువులు, పురుగుల మందులు వాడకం పెరిగింది. పాడి పంటలు తగ్గిన మాట వాస్తవమే. అలాగే కుటుంబ ధర్మాలు నశిస్తాయి అని చెప్పడంలో అర్థం. ఒకప్పటి ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఇప్పుడు లేదు. చిన్న కుటుంబాలు కూడా భార్యాభర్తల అన్యోన్యత, అవగాహన రాహిత్యంతో చితికిపోతున్నాయి. భార్యదారి భార్యది, భర్తదారి భర్తదిగా ఉన్నప్పుడు కుటుంబ ధర్మం ఎక్కడ నిలుస్తుంది? దేవతలను, బ్రాహ్మణులను, గురువులను దూషించేవాళ్ళు మనకిప్పుడు చాలామంది కనిపిస్తూనే ఉన్నారు. పెరియార్ లాంటి పెద్దాయన కూడా హిందూ దేవుళ్ల మధ్యలో చెప్పుల దండలు వేసి ఊరేగించడంతో అప్పట్లో తమిళనాడులో పెద్ద రభస జరిగింది. ఇక అగ్ని ప్రమాదాలు, దొంగల స్వైర విహారాలు, దొంగల బాధలు ప్రపంచవ్యాప్తంగా పెరగడం తెలిసిందే. ఇక ఆసక్తికరమైన విషయం ఏమంటే ఒకరి ఆస్తి మరొకరు అపహరిస్తారన్నది. ఇది మనం చూస్తూనే ఉన్నాం. బోర్డు తిప్పేసే బ్యాంకులు, ప్రజల చేత చీటీలు కట్టించుకుని ఎగనామం పెట్టి పారిపోయే గనులు, ఇవన్నీ చూస్తుంటే ఒకరి ఆస్తి మరొకరు అపహరిస్తారన్న కాలజ్ఞాన వాక్కు ఎంత సత్యమేందో అర్థం కావడం లేదు. ఏనుగు పంది పిల్లను కంటుంది. పంది కడుపున ఏనుగు పిల్ల పుడుతుంది. వేశ్య మోహాలలో దరిద్రులవుతారు. శూద్రులు వేదాలు నేర్చుకుందరు. వర్ణము అనేది రంగు భేదాన్ని సూచించినప్పటికీ వర్ణము అంటే కులం కాదు, జాతి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులనేవి 4 జాతులుగా ఉన్నతమైనవి. ఎందుకంటే వారంతా జ్ఞానం కలవారు. అట్టి జ్ఞానము వేదాల నుంచి లభిస్తోంది. ఇక అజ్ఞానమే శూద్రత్వము అని చెప్పబడుట చేత శూద్రులు మిగిలిన 3 జాతుల వద్ద దాస్య వృత్తిలోనే జీవించాల్సి వచ్చింది. వేదాలు జ్ఞానాన్ని ప్రసాదిస్తాయి. ఎన్నో తరాలుగా చదువు లేక అజ్ఞానంలో మగ్గిపోయిన శూద్రులకు కలియుగం 5000 తర్వాత వచ్చే కాలంలో బుద్ధి వికాసాన్ని కలిగించే వేద విద్యలు అయిన చదువులు అభ్యసించే అవకాశం వస్తుందని దీని అర్థం. బెండ్లు మునుగును గుండ్లు తెలును. అమాయకులు మునిగిపోతారు. దుర్మార్గులు ఆర్థికంగా పుంజుకుంటారు. కొండ మండుతుంది. అగ్నిపర్వతాలు బద్దలవ్వటం, నోటిలో బొబ్బలు పుట్టి కొందరు నెత్తురు కక్కి, కొందరు గుండెలు పగిలి, తలకాయలు పగిలి మరికొందరు చస్తారు. గుంపులుగా చచ్చిపోయి పశు సంపద నశిస్తుంది. దేశాన్ని పరదేశీయులు పాలిస్తారు. ఆ కాలంలో వేద విద్యలు, ఆధ్యాత్మిక విద్యలు లభించి అంతా విద్యావంతులు కాగలరు. ఊరికి ఊరు కలహించుకొని ప్రజలు నశిస్తారు. కాశీ 40 రోజులు పాడుపడుతుంది. కురుక్షేత్రంలో జనులు గుంపులుగా నరుక్కుని చస్తారు. 3వ పానిపట్టు యుద్ధం జరిగింది కురుక్షేత్రంలోనే. 12 రోజులు గోదావరిలో నీరు ఇంకిపోయి తర్వాత వరద ఉప్పొంగుతుంది. కాళహస్తీశ్వరుని ద్వారపాలకులు కలహిస్తారు. వెంకటేశ్వరుని దక్షిణహస్తం అదురుతుంది. ఈ 2 సంఘటనలు భవిష్యత్తులో ఏర్పడే పెద్ద భూకంపానికి సంకేతం కావచ్చు. మంగళగిరిలో వైష్ణవులు కలహించి యుద్ధం చేస్తారు. కుక్కలు గుర్రాలను చంపుతాయి. పగలే నక్షత్రాలు కనిపించి చుక్కలు నేలకు రాలుతాయి. నెత్తురుతో భూమి దడుస్తుంది. మానవ అస్థికలు కొండల్లా పెరిగిపోతాయి. దుష్టగ్రహాలు విజృంభిస్తాయి. ప్రజలు హాహాకారాలు చేస్తారు. నక్కలు జాముకు ఊడలు పెట్టడంతో కొందరు నశిస్తారు. కాకులు వికృతంగా కూస్తాయి. కొండవీటి దగ్గర రాతి గరుడ స్తంభం కూలి జనం చస్తారు. కలియుగం 5000 సంవత్సరాల తర్వాత కాశీలో గంగ కనపడదు. ఇక్కడ గంగ కనపడదు అంటే గంగా నది ఎండిపోతుందని అర్థం కాదు. స్వచ్ఛమైన గంగాజలం కలుషితమైపోతుందని అర్థం. కొన్ని వేల కోట్ల రూపాయల ఖర్చుతో ఆ మధ్యన గంగా నదిని శుభ్రం చేయడం గురించి పేపర్లో చదివింది గుర్తుండే ఉంటుంది. కంచి కామాక్షి ఒక జాము గిరగిరా తిరుగుతుంది. బెంగళూరు కామాక్షి రక్తం కక్కుతుంది. వేప చెట్టు నుంచి అమృతం స్రవిస్తుంది.
పాలను అమృతం అంటారు. వేప చెట్టు నుంచి పాలు కారిన సంఘటనలు చాలా చోట్ల జరిగాయి. మాచర్ల మదవతి మూలంగా రాజులు నశిస్తారు. మాచర్ల చెన్నకేశవుని మహిమలు తగ్గుతాయి. పల్నాటి యుద్ధం గురించి అందరికీ తెలిసిందే. శ్రీశైలం దక్షిణంగా గాలివానకు బండలు దొర్లుతాయి. నెత్తుటి వాన కురుస్తుంది. బండలు పగిలి కాకులు గద్దలు ఆకాశంలో తిరుగుతాయి. రాతి గుంటల నుంచి చీము నెత్తురు కారుతుంది. ఆకాశంలో పొగలు మంటలు పుడతాయి. అర్ధరాత్రి గంటల చప్పుడు శంఖధ్వని వినిపిస్తాయి. ఒకరి పెళ్ళ మరొకరి పాలవుతుంది. వావి వరసలు నశిస్తాయి. పుణ్యస్థలాలు దేవాలయాలు పాటుపడతాయి. తిరుపతిలో చండాలురు పూజలు చేస్తారు. వెంకటేశ్వరుని సొమ్ము దొంగిలించబడుతుంది. తిరువళ్ళూరు వీరరాఘవస్వామికి కుండల కొద్దీ చెమటలు పోస్తాయి. కృష్ణా గోదావరి నదుల వరదలకు జనం నశిస్తారు. కృష్ణానది మధ్యలో బంగారు రథం కనబడుతుంది. దాన్ని చూసిన వాళ్ళు గుడ్డి వాళ్ళైపోతారు. కర్ణాటక దేశంలో గుడులు గోపురాల్ని తురకలు నాశనం చేస్తారు. రాతి రథాలు విరిగిపడతాయి. బ్రాహ్మణులు ఆచారహీనులై దరిద్రులవుతారు. వైష్ణవ శివాలయాల్లో రక్తం పడుతుంది. 2 బంగారు కొంగలు పట్టణాలు బల్లెల మీద ఆకాశంలో విహరిస్తాయి. వాటిని పట్టబోయి అనేకులు చస్తారు. తూర్పు నుంచి పశ్చిమాకాశానికి చంగావి చీర కట్టినట్టు ఆకాశం ఎర్రబడుతుంది. కొండ కొనల్లో గణగణమనే వింత శబ్దాలు పుడతాయి. కాశీలో పంచవన్యాల చుక్కలు కనిపిస్తాయి. 5 ఏళ్ల బాలుడు భవిష్యత్తు చెప్తాడు. కుంభకోణం గుడి కూలిపోతుంది. నదులు పొంగి వరదలకు పట్టణాలు పల్లెలు నాశనం అవుతాయి. వరదల ముప్పు బీభత్సం మనకు తెలిసినవే. భూమి నుంచి ఓంకారనాదం వినబడుతుంది. పల్నాడులో ఒక బాపని ఇంట కాకరపాదుకు చింతకాయలు కాస్తాయి. సూర్యుడు గజగజ వణుకుతాడు. కృష్ణా తీరంలో ఒకేసారిగా 7 పుట్ల నల్లపూసలు రాలును. నాగమల్లె విచిత్ర రీతిలో నశిస్తుంది. అలాగే మనుషులు విచిత్రంగా నశించిపోతారు. సర్పకాలంలో ఆకుపచ్చగా పెద్ద పెద్ద బిళ్ళలు ఒకదాని మీద ఒకటి అతికించినట్టుగా పెరిగి ఎర్రటి చిన్న చిన్న పూలు పూస్తూ వాళ్ళంతా ముళ్ళు కలిగి ఉంటే అది అసలైన నాగజముడి చెట్టు కాదు. ఇది డొంకలుగా పెరిగే జముడు జాతి మొక్క. నాగమల్లి అనేది చెట్టు మిగిలిన వృక్షజాతుల్లోనే చాలా ఎత్తు పెరిగి పెద్ద మాను కడుతుంది. విచిత్రం ఏంటంటే దీని పూలన్నీ కాండం నుండే పూస్తాయి. దీని పువ్వు అరచేతి సైజులో ఉంటుంది. పైభాగం ఎరుపు, లోన మల్లెపువ్వుల తెలుపు సువాసన ఉంటుంది. దిగువన శివలింగంతో కూడిన పానపట్టు పైన గొడుగు పట్టిన సర్పాకృతి ఉంటుంది. ప్రకృతి పరంగా శివలింగంతో కూడిన సర్పం గల పుష్పం ఇదొక్కటే శివునికి ప్రీతికరమైంది. ఒకప్పుడు శివాలయాల వద్ద కనిపించేవి. దాతనామ సంవత్సరంలో 18 నగరాలు దోపిడీకి గురవుతాయి. వైశ్యులు నష్టపోతారు. 25 గోత్రాల వారే మిగులుతారు. విధవులు ముత్తైదువులు అవుతారు. మహానందిలో మహిమలు కలుగును. కంబం చెరువులో కోడి మాట్లాడుతుంది. పట్టపగలు పిడుగులు పడి అగ్ని కురిసి ప్రజలు నశిస్తారు. అనేక మంది మేమే మహాపురుషులమని ప్రచారం చేసుకుంటారు. కందిమల్లాయ పల్లె మహాపట్టణం కాగలదు. 5 తల్ల మేకపోతు పుడుతుంది. కావేరీ తీరంలో రేగిన కలహాలకు 7 పుట్ల నల్లపూసలు నేలరాలుతాయి. కంబం చెరువులో బంగారం కందిమల్లాయ పల్లె చేరుతుంది. కాళహస్తీశ్వరుని కళ తగ్గుతుంది. తిరుమలేశుని ప్రభలు వెలుగొందుతాయి. కంచికి పడమరగా కామధేనువు పుడుతుంది. ఆవు గర్భంలోని లేగదూడ మాట్లాడుతుంది. ఇత్తడి పుత్తడిలా ఖరీదవుతుంది. బంగారం కనుమరుగవుతుంది. నదులు పొంగి ఊళ్ళను ముంచెత్తుతాయి. ఒక గోవుకు 5 తల్లు 2 యోనులుగా దూడ పుడుతుంది. గోవు కడుపున మనిషి పుడతాడు. కృష్ణవేణి పొంగి కనకదుర్గమ్మ ముక్కుపోగు అందుకుంటుంది. ఇంద్రకీలాద్రి పగిలి నిల్వ నీడలేక దుర్గమ్మ కందిమల్లాయ పల్లె చేరుకుంటుంది. చెన్నపట్నంలో 7 ఏళ్ల బాలికకు 4 చేతులు 3 కళ్ళు నెత్తిన కొమ్ములు గల బాలుడు జన్మించి 20 రోజులు జీవించి తర్వాత వీరభోగ వసంతరాయలు రాకను తెలిపి మరణించును. సువర్ణముఖిలో 11 భక్తులు పుడతారు. బంగాళాదేశంలో ప్రజలు నీట మునుగుతారు. 3 నెలల బాలుడు పెద్దలతో తర్కం చేస్తాడు. నగుడు నక్కలా అరుస్తాడు. నక్క పందిలా అరుస్తుంది. పంది నాయనా అని కేకలు పెడుతుంది. అరచేతుల్లో పుళ్ళు మోకాళ్ళ మంటలతో నగులు నరకం పడతారు. విషగాలులు ఇస్తాయి. కొండ శిఖరాలు కూలి దుర్మార్గులు నశిస్తారు. పాపుల నెత్తురు భూమి మీద ఏరులై పారుతుంది. తెల్లకాకులు పొలిమేరల్లో గోల చేస్తాయి. రాయల పట్టణం కట్టిన వారు రాణించరు.
బ్రహ్మంగారి మఠంలో 7 సార్లు దొంగలు పడతారు. మూసీ నది పొంగి నగరాన్ని ముంచెత్తి జననష్టం కలిగిస్తుంది. నగరం పునరుద్ధరించబడుతుంది. చీమకుర్తి మహానగరం అవుతుంది. సరస్వతిని అంగడిలో అమ్ముతారు. స్త్రీ శీలం, అన్నం, చదువు ఈ మూడింటిని విక్రయించడం మహాపాపమని పెద్దలు చెప్పారు. ఇప్పుడు ఆ మహాపాపాలే వ్యాపారాలైపోయాయి. కాశీ సమీపంలోని గండకీ నదిలో సాలగ్రామాలు నాట్యమాడతాయి. తులసీదేవి శిరోజాల నుంచి ఏర్పడిన నది గండకీ నది. పురాణాల్లో తులసీమాత గాథకు విశేష ప్రాముఖ్యత ఉంది. మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైనది తులసి. సహజంగా దైవ రూపాలతో కూడిన సాలగ్రామాలు ఒక్క గండకీ నదిలోనే తప్ప మరెక్కడా లభించవు. ఆకాశంలో ధూమకేతు పుడుతుంది. కొండల్లో బంగారాన్ని పసిగట్టి ప్రజలు కొండల్ని పగలగొడతారు. అహోబిలంలో ఉక్కు స్తంభానికి కొమ్ములు పుట్టి జాజిపూలు పూస్తాయి. ఆకాశం రక్తవర్ణమవుతుంది. కొండంత నక్షత్రం ఉదయిస్తుంది. వీరభోగ వసంతరాయలు వచ్చే ముందు అనుకున్న పనులు అరగడిలో నెరవేరగలవు. జనం ఒకరినొకరు నరుక్కుని చస్తారు. బ్రహ్మంగారు వీరభోగ వసంతరాయలుగా వచ్చి దుష్టుల్ని సంహరించి ధర్మ సంస్థాపన చేస్తారు. దుష్ట శిక్షణకు, శిక్ష రక్షణకు కలియుగం 5000 సంవత్సరాల తర్వాత వచ్చే క్రోధినామ సంవత్సరం మార్గశిర శుద్ధ పంచమి సోమవారం పునర్వసు నక్షత్రయుక్త కర్ణాటక లగ్నంలో సోమవారం పునర్వసు నక్షత్రయుక్త కర్కాటక లగ్నంలో తాను వీరభోగ వసంతరాయుడుగా వస్తానని స్వామివారే ఒకచోట చెప్పారు అంటూ తనకు గుర్తున్నంత వరకు కాలజ్ఞాన విశేషాల్ని అందరికీ చెప్పి ముగించాడు వీరబ్రహ్మేంద్ర రాఘవాచారి. మంత్రముగ్ధులై విన్నారంతా. అంతా విన్న రామన్న గుప్తాకి ఒక అనుమానం వచ్చింది. మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది, రెండో ప్రపంచ యుద్ధం జరిగింది, మూడో ప్రపంచ యుద్ధం ఎప్పుడో రాబోతుందని అనుకుంటున్నారు. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఆ మూడో ప్రపంచ యుద్ధం గురించి ఏం చెప్పలేదా అని అడిగిన రామన్న గుప్తా ప్రశ్నకు బదులు చెప్పడం రాఘవాచారికి కొంచెం కష్టమైంది. వెంటనే ఆత్రేయ శర్మ సిద్ధాంతి కల్పించుకుంటూ ఆ విషయం నేను చెప్తాను అన్నాడు. అప్పటికే చాలా రాత్రైంది. పిల్లలు నిద్రపోయారు. గుప్తా గారి కొడళ్ళిద్దరూ పిల్లల్ని లోన గదిలో పడుకోబెట్టి వచ్చారు. కొంచెం టైం దొరికితే చాలు, ఎప్పుడు నిద్రపోదామా అని చూసే గుప్తా గారి కూతురు కూడా నిద్ర మర్చిపోయి వింటూ కూర్చుంది. వారి శ్రద్ధాశక్తులు చూస్తుంటే ఆత్రేయ శర్మ సిద్ధాంతికి ముచ్చటేసింది. నేను నాది అనే అహంకారం వదిలినప్పుడే మనిషికి శత్రువులైన అరిషడ్ వర్గాలన్నీ తొలగి మనిషి జ్ఞానచిత్తుడవుతాడు, పరమాత్మను తెలుసుకుంటాడు. కానీ మనిషి కలి ప్రభావానికి బానిసైపోతూ ఈ నిజాన్ని తెలుసుకోలేకపోతున్నాడు. ఎటు చూసినా స్వార్థం రాజ్యమేలుతోంది. అందుకే ఇన్ని సమస్యలు, ఇన్ని గొడవలు. వచ్చేటప్పుడు ఏమీ తేలేదు, వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకోవడం లేదు. మరి ఎందుకు ఇంత స్వార్థం? భగవంతుడు ఇచ్చిన సంపదను సద్వినియోగం చేయడం ఎలాగో తెలియక స్వార్థంతో తరతరాలకు సరిపడా సంపద కూడబెట్టే ప్రయత్నంలో మనిషి దారి తప్పి ఎన్నో తప్పులు చేస్తున్నాడు. ముంచుకొస్తున్న ప్రమాదాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడు. ఫలితంగా నాగరికత పేరుతో ఎంతో సాధించినప్పటికీ ప్రకృతిని కొల్లగొడుతున్న పాపం శాపంలా మారి ఉరుముతోంది. ఏటికేడాది నదులు పొంగి విషాదాన్ని మిగులుస్తున్నాయి. తుఫాన్లు, ఉప్పెనలు, సునామీల తాకిడితో తీర ప్రాంతాలు అతలాకుతలమవుతున్నాయి. తరచూ భూకంపాలు, రోడ్డు, రైళ్లు, విమాన ప్రమాదాలకు మనిషి బలైపోతున్నాడు. కొత్త రోగాలు, విచిత్రమైన చావుల్ని చూడాల్సి వస్తుంది. వాతావరణంలో మార్పులు వస్తున్నాయి. భూమి వేడెక్కుతోంది. ధ్రువ ప్రాంతాల్లో మంచు కరిగి సముద్ర మట్టాలు పెరిగి తీర ప్రాంతాల్లో నీట మునుగుతాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. స్కాట్లాండ్ యార్ట్ ద్వీపం సంవత్సరానికి అంగుళం చొప్పున కృంగిపోతూ కొన్నేళ్లలో సముద్రంలో మునిగిపోనుంది. కొన్ని దేశాలు గల్లంతయ్యే ప్రమాదం పొంచి ఉంది. వీటికి తోడు ప్రపంచ దేశాల మీద అణుబాంబు అనే కత్తి వేలాడుతూనే ఉంది. ఈసారి ప్రపంచ యుద్ధం అంటూ వస్తే అది భయంకర అణుయుద్ధమే రానున్న భవిష్యత్తులో విపత్తులు, యుద్ధం, బీభత్సాల గురించి కాలజ్ఞానంలో ఉంది. గూఢార్థంలో చెప్పబడిన ఆ విశేషాలు అర్థం కావాలంటే కొంచెం ఆలోచించాలి. కాశ్మీరంలో కలహం పుట్టి కొన్ని పుట్ల మంది నశిస్తారని, లంకలో ముసలం పుట్టి కొన్ని వేల మంది నశిస్తారని బ్రహ్మంగారు చెప్పారు. మనకి స్వాతంత్రం రాకపూర్వం వరకు ఈ జాతుల సమస్యను ఎవరన్నా ఊహించగలిగారా? దేశ విభజన సమయంలో కాశ్మీర్లో ఎంత రక్తపాతం జరిగింది, ఉగ్రవాదుల దాడులకు ఎంతమంది అమాయకులు బలయ్యారు. శ్రీలంకలో ప్రత్యేక తమిళ దేశం కావాలంటూ పోరుమందినప్పటి నుంచి నేటికి లంక సమస్య రావణ కాష్టంలా తగలబడుతూనే ఉంది.
బ్రహ్మంగారి వాక్కు నిజం కాబోతోందా, అందుకు నిదర్శనమా అన్నట్టు బంగాళాఖాతంలో తుఫాన్ల తాకిడి పెరుగుతోంది. భూకంపాలు ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్నాయి. ఎక్కడికక్కడ కులాల కోసం, మతాల కోసం కలహించుకుని మనుషులు చస్తున్నారు. వావి వరుసలు అడుగంటుతున్నాయి. న్యూస్ పేపర్ చదవాలంటే భయపడే కాలం వచ్చేసింది. తెర మీది బొమ్మలు రాజ్యమేంత అని చెప్పారు బ్రహ్మంగారు. ఇది మన కాలంలోనే జరిగింది. ఎంజీఆర్, జయలలిత, ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చారు. వీరభోగ వసంతరాయలుగా తన అవతారం రావడానికి ముందు అనుకున్న అరగడిలో జరిగిపోతాయని స్వామి వాక్కు అని ఇప్పటికే జరిగిపోతున్నాయి. సెల్ ఫోన్ చేతిలో ఉంటే అరగడిలో ఎక్కడో అమెరికాలో ఉన్న మనిషితో మాట్లాడగలుగుతున్నాం. కోరుకున్న వెంటనే టీవీ చూడగలుగుతున్నాం. ఒకప్పుడు ఎంతో దూరాభారంగా భావించిన సుదూర ప్రాంతాలకు కూడా వేగంగా ప్రయాణం చేయడానికి కార్లు, బస్సులు వచ్చాయి, రైళ్లు వచ్చాయి. అంతకన్నా వేగంగా వెళ్ళే విమానాలు వచ్చాయి. శబ్దానికి మించి వేగంగా ప్రయాణించే యుద్ధ విమానాలు వచ్చాయి. అరగడిలో జరిగిపోవడానికి ముందు నానో టెక్నాలజీ మరింతగా అభివృద్ధి చెందుతోంది. ఆకాశంలో పెద్ద నక్షత్రంలో తోక చుక్కపుడుతుంది. ఆ తర్వాత విపరీతాలు ప్రారంభమవుతాయి. ఎన్నో అరిష్టాలు, నష్టాలు జరుగుతాయి. ఈ తోకచుక్క గురించి నోస్ట్రాడమస్ కూడా చెప్పాడు. ప్రపంచవ్యాప్తంగా యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న సమయంలో అర్ధరాత్రి పక్షులు అరుస్తాయి. జంతువులు ఆకాశం వంక చూసి దీనంగా ఘోషిస్తాయి. భూమి కంపిస్తుంది. అణుయుద్ధ ఆరంభంతో ఏర్పడిన అణుధూళి పశ్చిమం నుంచి తూర్పు దిక్కు వరకు ఆకాశంలో రక్తవర్ణంతో కనబడుతుంది. అగ్నిపర్వతాలు పగిలి ఏర్పడిన ధూళి ఆకాశాన్ని కమ్ముకుని పట్టపగిలి సూర్యుని కనబడకుండా చేస్తుంది. అణుబాంబుల తాకిడికి మనుషులు కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్టు, నిలబడ్డ వాళ్ళు నిలబడినట్టే మాడిపోతారు. అణుధార్మిక శక్తి రేడియేషన్ ప్రభావంతో నోటిలో పుళ్ళు, అరికాళ్ళల్లో బొబ్బలు, ఎముకలు, వంకర్లు తిరిగి కీళ్లు పట్టేసి మనుషులు నరకం అనుభవిస్తూ చస్తారు. ఆకాశం నుంచి పిడుగులు పడి చస్తారనడంలో అర్థం. ఆ కాలంలో బాంబుల గురించి తెలియదు కాబట్టి పైనుంచి పడుతున్న బాంబుల్ని పిడుగులతో పోల్చారు. ఉక్కుకోడి ఊళ్ళ మీదకు వస్తుంది. దానివలన కొందరు నశిస్తారంటే అది యుద్ధంలో వార్ హెడ్తో వచ్చి పడుతున్న రెక్కలు కలిగిన రాకెట్. చివరిగా 6 మతాలు ఒకటవును అని బ్రహ్మంగా చెప్పారు. అదే సనాతన హైందవ మతం. ఇదే విషయాన్ని నోస్ట్రాడమస్ కూడా చెప్పారు. రోమ్లోని వాటికన్ సిటీ పతనమై పోప్ ఆధిపత్యం అంతం కావడంతో క్రిస్టియన్ మతం ప్రారంభం కోల్పోతుందని, యుద్ధానంతరం మతాలన్నీ అంతమై సనాతన మతం వస్తుందని చెప్పాడు. చా పేరు కలిగిన ఒక యువకుడి నాయకత్వంలో భారతదేశం అలీన దేశాలను కలుపుకొని 3వ ప్రపంచ యుద్ధంలో పోరాడుతుందని, భారత సేనలు ప్యారిస్ను ముట్టించగా ఆ యుద్ధంలో 3 లక్షల మంది చనిపోతారని నోస్ట్రాడమస్ చెప్పడం ఆపాడు సిద్ధాంతి. రామన్న గుప్తా ఇంకా సంతృప్తి చెందినట్టు లేడు. ఆయన ముఖంలో ఏదో సందేహం తొణకిసలాడుతోంది. ఆ విషయం గుర్తించాడు ఆత్రేయ శర్మ సిద్ధాంతి. సందేహించుకు, అడుగు అన్నాడు ఆయన. ఏం లేదు గురుగారు, భగవంతుని కల్కి అవతారం గురించి తెలుసుకోవాలనుంది అన్నాడు రామన్న గుప్తా. మంచి ప్రశ్న. భగవంతుని దశావతారాల్లో 9 అవతారాలు అయిపోయాయి. వాటిలో చాలామందికి తెలిసింది రామావతారం, కృష్ణావతారాల గురించే. ఇక రానున్న కల్కి అవతారం గురించి తెలియదనే చెప్పాలి. విష్ణు పురాణంలో ఈ అవతారం గురించి చెప్పబడింది. హిమాలయాల్లో ఎక్కడో సంబల అనే గ్రామం ఉంది. ఆ గ్రామాన్ని కనిపెట్టడం ఇంతవరకు ఎవరికీ సాధ్యం కాలేదంటారు. ఆ గ్రామంలో వేదాంతి, తపోనిధుడు అయిన శ్రీ విష్ణు యశస్సుడు అనే బ్రాహ్మణోత్తముడికి తనయుడి కల్కి భగవానుడు అవతరిస్తాడు. ఇది గ్రహించిన 18 మంది చిరంజీవులు, సప్తఋషులు వేల సంవత్సరాలుగా జీవ సమాధుల్లో తపోనిష్టలో ఉన్న సిద్ధులు అంతా తమ దివ్య శరీరాలతో సంబల గ్రామం వెళ్ళి బాలకల్కిని దర్శించి ప్రార్థిస్తారు. మహేంద్రగిరి మీద రామాయణం కాలం నుంచి తపస్సు చేసుకుంటున్న పరశురాముడు కల్కి భగవానుడికి గురువుగా ఉండి సమస్త విద్యలు నేర్పి దివ్యాస్త్రాలు ప్రసాదిస్తాడు. యుక్త వయస్కుడైన కల్కి కలిధర్మాన్ని ఎదిరించి దుష్ట శిక్షణ ఆరంభిస్తాడు. ధర్మ సంస్థాపన చేస్తాడు. ఈ అవతారం ఎప్పుడొస్తుందనేది తెలియదు. రామావతారం, కృష్ణావతారాలాగే కలియుగాంతం లోపలే కల్కి అవతారం వస్తుంది. కలియుగాంతానికి కూడా చాలా సమయం ఉంది ఆగాడు సిద్ధాంతి. వీరబ్రహ్మేంద్ర స్వామిది అవతారం కాదా? వీరభోగ వసంతరాయలు కల్కి ఒకరేనా అడిగాడు గుప్తా. వీరభోగ వసంతరాయలు కల్కి దేవుడు ఒకరు కాదు. వీరబ్రహ్మేంద్ర స్వామి కూడా అవతార పురుషుడే. అయితే ఒక తేడా ఉంది. కల్కి అవతారం దుష్ట శిక్షణ కోసం అవతరించే మహావిష్ణువు 10వ అవతారం. వీరబ్రహ్మేంద్ర స్వామి అవతార లక్ష్యం దుష్ట శిక్షణ కాదు, సన్మార్గుల్ని జాగరూకపరిచి
దుర్మార్గుల మనసులు మార్చి భక్తి మార్గం వైపు తిప్పి రానున్న విపత్తుల నుంచి కాలజ్ఞానంతో ప్రజల్ని చైతన్యపరచడం కోసం నిర్దేశించబడింది. అలాగే గురుశిక్షల అనుబంధం ఎంత గొప్పదో సిద్ధయ్య ద్వారా లోకానికి చాటారాయన. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామిలాగే ఈ వీరభోగ వసంతరాయల అవతారం కూడా ప్రాంతీయమైనది, దుష్ట శిక్షణకు నిర్దేశింపబడింది. కల్కి రాకకు ముందు ధర్మ సంస్థాపన చేయడానికి కొందరు ప్రయత్నిస్తారు. తిరిగి దుష్టులు పెరిగిపోతూ భూభారం పాపుల సంఖ్య మితిమీరిపోయిన చివరి ఘట్టంలో కల్కి అవతారం వస్తుంది. రామసేతు వింధ్య పర్వతాల మధ్యనున్న ప్రాంతంలో వీరభోగ వసంతరాయలు ఆవిర్భవిస్తాడని బసవపురాణం ద్వారా తెలుస్తోంది. బ్రహ్మంగారి కాలజ్ఞానంలోనే కొన్ని చోట్ల తానే వీరభోగ వసంతరాయలుగా వస్తానని, కొన్ని చోట్ల రామధర్మరాజుల ధర్మ పరిపాలన ఆరంభమవుతుందని కలగాపులగంగా కనిపిస్తుంది. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో బసవన్న కాలజ్ఞానం, ఇతరుల కాలజ్ఞానాలు కలగలిసిపోవడంతో విడివిడిగా చూడటం సాధ్యం కావడం లేదు. కల్కి అవతారానికి ముందే దుష్ట శిక్షణ చేయడానికి వీరభోగ వసంతరాయలు, రామధర్మజుల వంటి కొందరు అవతార పురుషులు రానున్నారన్నది స్పష్టం చెప్పడం ఆపాడు రాఘవాచారి. రామన్న గుప్తా మరో ప్రశ్న అడగబోతుంటే అతన్ని వారించాడు ఆత్రేయ శర్మ సిద్ధాంతి. చివరిగా నువ్వు ఏమి అడగబోతున్నావో నాకు తెలుసు. రానున్న 3వ ప్రపంచ యుద్ధమే ప్రళయకాలమా అనేగా నీ సందేహం అని అడిగాడు. అవునన్నట్లు తలూపాడు రామన్న గుప్తా. ప్రళయం ఎప్పుడు అనే విషయంలో విభేదాలున్నాయి, కానీ ప్రళయం తప్పదు. ప్రళయం అంటే భూమిపైన జీవరాశి తుడిచిపెట్టుకుపోయి తిరిగి కృతయుగం ఆరంభం నాటి పరిస్థితులు ఏర్పడటం. ప్రళయకాలంలో నిరంతర వర్షాలు, పిడుగులు, అగ్ని చెలరేగడం, సముద్రాలు అల్లకల్లోలమై భూమిపైన విరుచుకుపడడం, భూమి మొత్తం నీళ్ళల్లో మునిగిపోయి నించోడానికి కూడా చోటు లేకుండా సమస్త జీవులు నశించిపోవడం జరుగుతుంది. గత ప్రళయంలో ఏం జరిగిందో మత్స్యపురాణంలో ఉంది. ఆ ప్రళయంలో సమస్తం నీట మునిగిపోగా హిమాలయ శిఖరాలు మాత్రం పైకి కనిపించాయట. సప్త ఋషులు పుణ్యాత్ములు ఒక నావలో ప్రయాణించి ఆ శిఖరాన్ని చేరుకుని నావను శిఖరానికి కట్టి ప్రళయం శాంతించే వరకు అక్కడే ఉన్నారట. ఇలాంటి కథే మనకు బైబిల్లోని నోవా గాథలో కనిపిస్తుంది. ఈ జలప్రళయం గురించి అన్ని మతాల్లోనూ ఉండటం అత్యంత ఆశ్చర్యకరమైన విషయం. ఈ మధ్య న్యూస్ పేపర్లో సుమేరియన్ నాగరికతకు సంబంధించిన ఒక ఆర్టికల్ చదివాను. సింధు నాగరికతలాగే విచిత్రంగా ఈ సుమేరియన్ నాగరికత అంతరించిపోయింది. సుమేరియన్ అంటే మేరుపర్వత ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళని అర్థమవుతుంది. మేరుపర్వతం మీద దేవతలు విహరిస్తారని హిందువుల విశ్వాసం. అప్పట్లో నేటి ఇరాన్, ఇరాక్ ప్రాంతాల్లో క్రీస్తుపూర్వం సుమారు 3000 ఏళ్ల క్రితం విలసిల్లిన నాగరికత అది. అప్పట్లో ఆ ప్రాంతాన్ని అస్సీరియా అని పిలిచేవారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే మన రామాయణ భారతాల్లాగే సుమేరియన్లకు ఓ పురాణ గాథ ఉందట. మట్టి బిళ్ళల మీద రాసి భద్రం చేసిన ఆ గాథ ఇటీవల వెలుగు చూసింది. ఈ కావ్యం మూలంగా సింధు నాగరికతలాగే సుమేరియన్ నాగరికతకు భారతదేశంలో సంబంధ బాంధవ్యాలు ఉండేవని బయటపడింది. వాళ్ళ దేవతల పేర్లు కూడా సంస్కృతం పేర్లకు దగ్గరగా ఉన్నాయట. వాళ్ళ దేవుడు కూడా పాలకడల్లో మహావిష్ణువుల సముద్రాల అవతల ఉంటాడట. విచిత్రం ఏంటంటే ఇంతకు ముందు చెప్పిన ప్రళయంలో నావ మీద మహర్షులు తప్పించుకున్న గాథలాంటి గాథే సుమేరియన్ల పురాణ గాథలోనూ కనిపించడం ఆ విశేషాలు చదివి చాలా ఆశ్చర్యపోయాను. ఇక 3వ ప్రపంచ యుద్ధం ప్రళయం ఒకటా కాదా అనేది నీ అసలైన సందేహం. నిజానికి కాలజ్ఞానంలో ఈ రెండు సంఘటనలు కలగాపులగంగా కలిసిపోవడం చేత ఏది యుద్ధం ఏది ప్రళయం అని నిర్ధారించడం కష్టం. బైబిల్ ప్రకారం సృష్టి ఆరంభం కాలం క్రీస్తుపూర్వం 4004 సెప్టెంబర్ నెల 23వ తేదీన, అంటే క్రిస్టియన్ మతం ప్రకారం సృష్టి ఆరంభమై ఇప్పటికీ 6012 సంవత్సరాలు మాత్రమే. కానీ మన పురాణాల ప్రకారం చూస్తే ఇప్పటికీ అనేక సార్లు సృష్టి ఆరంభాలు అంతాలు జరిగాయని తెలుస్తుంది. కాలజ్ఞానం ప్రకారం చూస్తే వెంపలి చెట్టు మహా పెరిగితే 5-6 అడుగులు మించి పెరగదు. దానికి నిచ్చెన వేసుకుని ఎక్కే వాళ్ళు ఉంటారంటే మనుషులు క్రమంగా అంత చిన్నవాళ్ళు అవుతారని అర్థం. బ్రహ్మంగారు చెప్పిన అనేక వింతలు ఇంత జరగలేదు. అవి జరిగిన తర్వాత ఎప్పుడో ప్రళయం రావాలి. వీరభోగ వసంతరాయల అవతారం రావాలి. అమావాస్యలో చంద్రోదయం అవుతుంది. ఆలయాల్లో నెత్తురు కురుస్తుంది. ఆకాశం ఎర్రబడుతుంది. కొండల్లో భయంకర శబ్దాలు పుట్టి కొందరు తెస్తారు. ముఖంలో పుండ్లు, అరచేతిలో పుండ్లు, విచిత్ర రోగాలతో జనులు చేస్తారు.
మరియు అగ్నివర్షం, వరదలు, విషవాయువుల చేత కూడా కొందరు మరణిస్తారు. ఆకాశంలో వింత నక్షత్రం తోకచుక్కలా ఏర్పడి చూస్తుండగానే పెద్దదై ఉత్తరం నుండి దక్షిణం వరకు వ్యాపించి భూగోళ పరిభ్రమణాన్ని గల్లంతు చేస్తుంది. దుష్ట సంహారం జరుగుతుంది. పట్టపగలే మనకి ప్రళయకాలం కన్నా భయంకరమైన యుద్ధ విశేషాలే కనిపిస్తాయి. జ్యోతిష్య రీత్యా కానీ, కాలజ్ఞానం బోధించిన ప్రకారం కానీ చూస్తే రానున్న 10-15 ఏళ్ల వరకు గడ్డు కాలం అని, దైవభక్తి విడవకుండా జాగ్రత్తగా ఉండాలని అర్థమవుతుంది. ఈ సందర్భంగా నోస్ట్రాడామస్ భవిష్య శతకాల్లో చెప్పిన ఒక విషయం గుర్తొస్తుంది. ఆకాశంలో నుండి సుమారు మైలు పొడవున్న ఒక గ్రహ శకలం ఉత్తరం నుంచి దక్షిణ దిశగా దూసుకొచ్చి హిందూ మహాసముద్రంలో పడుతుంది. దీని మూలంగా ఎగిసిపడే రాక్షసాల తాకిడికి ఆసియా దేశాల తీర ప్రాంతాల రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని చెప్పాడు. మూడవ ప్రపంచ యుద్ధం ముగియనుండగా ఆ సంఘటన జరుగుతుందని కూడా నోస్ట్రాడామస్ చెప్పాడు. సుమారు 1 మైలు గ్రహశకలం భూకక్షలో ప్రవేశిస్తే అది తగలబడుతూ నక్షత్రం రాలిపడుతున్నట్టే ఉంటుంది. చూస్తుండగానే అది పెద్ద అగ్నిగోళంలా వచ్చి హిందూ మహాసముద్రంలో పడుతుంది. దాని శకలాలు పతనమై ఉల్కాపాతం ఏర్పడుతుంది. గ్రహశకలం చుక్కలా కాలుతున్న సమయంలో దాని కాంతికి సూర్యుడు మసకబారడం, నక్షత్రాలు కనిపించడం జరగవచ్చు. దాని తాకిడికి భూమి అదగడంతో సూర్యుడు వణుకుతున్నట్లు కనిపిస్తాయి. భూమి ధృవాలు మార్చుకోవడం చేత గ్రహగతులు మారి పంచాంగాలు మారిపోతాయి. నోస్ట్రాడామస్ చెప్పిన సంఘటనలు, వీరబ్రహ్మంగారి కాలజ్ఞానం ఒకే విషయాన్ని ధృవీకరించడం చేత అణుయుద్ధంతో పాటు భయంకర వినాశనం ఉందని అర్థమవుతుంది. ఈ సంఘటనను బలపరిచే మరో వాస్తవం ఉంది. 2020 ప్రాంతంలో ఒక తోకచుక్క భూమిని సమీపించనుంది. ఆ తోకచుక్కలోని మైలు పొడవున ఒక అతిపెద్ద శకలం భూమికి సుమారు 1,00,000 కిలోమీటర్ల సమీపంలోకి వస్తుంది. అది భూమి వైపు దూసుకొచ్చి భూమిని తాకితే భయంకర విలయం ఏర్పడుతుందట. ఆ సమయంలో అది భూమికి రాకుండా దిశ మళ్లించి రోదశలోకి తొలగిపోయేలా చేయటం కోసం ఒక రాకెట్ ద్వారా అణుబాంబును పంపించాలని అమెరికాకు చెందిన నాసా శాస్త్రవేత్తలు సమాయత్తం అవుతున్నారని, సమాలోచనలు జరుపుతున్నారని వార్తల్లో చదివాను. దీన్ని బట్టి నోస్ట్రాడామస్ బ్రహ్మంగారు చెప్పిన చుక్క ఆ శకలమే కావచ్చని, అది అణుయుద్ధం ముగిసే సమయంలో భూమిని చేరే ప్రళయకాలం అంతటి ఉత్పాతాలు సృష్టిస్తుందని అనుకోవాలి. అంతేకాదు, అది తాకిన భయంకర తాకిడికి భూభ్రమణం మారిపోవడం, ధృవాలు గల్లంతు కావడం కాలజ్ఞానం ప్రకారం నిజం కావచ్చు. రానున్న విపత్కాల నుంచి రక్షణ కోసం మనం దైవాన్ని ప్రార్థించడం తప్ప ఏమీ చేయలేం అంటూ ముగించాడు ఆత్రేయ శర్మ సిద్ధాంతి. అప్పటికే చాలా రాత్రైంది. దాంతో ఇక కబుర్లు ఆపేసి ఎవరి గదుల్లో వాళ్ళు నిద్రపోయారు. మరుసటి రోజు ఉదయం రామన్న గుప్తా కుటుంబం ఊరికి బయలుదేరి వెళ్ళిపోయారు. ఆ కాటేజ్లో ఆత్రేయ శర్మ సిద్ధాంతి, వీరబ్రహ్మేంద్ర రాఘవాచారి ఎన్ని రోజులున్నా అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసి మరీ వెళ్ళాడు రామన్న గుప్తా. ఆ రోజు లేచినప్పటి నుంచి సాంద్ర మనసు బాగోలేదు. ముఖంలో సంతోషం లేదు. విషాద ఛాయలు గూడు కట్టుకున్నాయి. ఎవరినీ చూడ్డానికి ఇష్టపడడం లేదు ఆమె. అలా ఉండటానికి కారణం ఆమెకు మాత్రమే తెలుసు. మరికొద్దిసేపట్లో హాస్టల్ వద్ద ఒక ఘోరం జరగబోతోంది. ఆ ఘోరం ఏమిటో ఆమెకు భవిష్య దృష్టిలో కనబడిపోతోంది. అందుకే తెల్లవారి 8 అయినా ఆమె గదిలోంచి బయటకు రాలేదు. వశిష్ఠ 2 సార్లు ఫోన్ చేసినా తీయలేదు. మూడోసారి ఫోన్ చేస్తే 11 గంటల తర్వాత ఫోన్ చేయమని చెప్పింది. ఆ గదిలో సాంద్రతో పాటు మరో 2 అమ్మాయిలు ఉంటున్నారు. ఒక అమ్మాయి పేరు అభ్యాస, రెండో అమ్మాయి పేరు తరుణి. సాంద్రతో చాలా సరదాగా చనువుగా ఉంటారు ఆ ఇద్దరు. ఏమిటి సాంద్ర, లేచినప్పటి నుంచి అదోలా ఉన్నావు, ఏమైంది నీకు, ఒంట్లో బాగోలేదా అడిగింది తరుణి. నేను బాగానే ఉన్నాను, డోంట్ వర్రీ తరుణి, ప్లీజ్ నువ్వు జాగ్రత్తగా ఉండు అంది సాంద్ర. ఆ మాటకి విస్మయంగా చూస్తూ ఫక్కున నవ్వింది తరుణి. నేను జాగ్రత్తగా ఉండాలా, ఎందుకు? ఓ ఆ సంజయ్తో నేను క్లోజ్గా ఉంటున్నానన్నా, వాడు చాలా మంచివాడు, నన్ను మోసం చేయడు అంటూ నవ్వుతూనే చెప్పింది తరుణి. వాడు కాదే, నువ్వు మోసం చేయబోతున్నావు, కాసేపట్లో చావబోతున్నావు అంటూ గొంతుదాకా వచ్చిన మాటల్ని మింగేసింది సాంద్ర. దైవ రహస్యాన్ని వెల్లడించే అధికారం తనకు లేదు, ఎలా చెప్పగలదు? అలాగని కళ్ళ ముందే నిప్పులో పడి కాలిన పువ్వులా ఈ అమ్మాయిలు నేలగాలుతుంటే ఎలా సహించగలదు? అందుకే సాంద్రలో సంఘర్షణ, దుఃఖం, మనోవేదన సాధ్యమైనంత వరకు తన ఫీలింగ్స్ తెలియకుండా జాగ్రత్త పడసాగింది.
సాంద్రలోని భవిష్యత్ దృష్టి ఒక నసీమాకు మాత్రమే తెలుసు. హాస్టల్లో ఎవరికీ తెలియదు. సాంద్ర మౌనం వీడే లోపలే కావ్య అనే అమ్మాయి లోనికి వచ్చింది. ఆమెను చూడగానే సాంద్ర ముఖం మరింత విషాదంతో కుంచుకుపోయింది. సాంద్రకి ఆ అమ్మాయి భవిష్యత్తు తెలిసిపోతుంది. తరుణితో పాటు కావ్య కూడా బలికానుంది. అప్పుడే విరిసిన రోజాలా ఉండే కావ్య మరో 2 గంటల్లో నెత్తుటి మడుగులో రాలిపోనుంది. వీళ్లే కాదు, మరో 2 గదుల్లో ఉంటున్న రూప, సంజన, మానస ఇలా 10 మందికి పైగా ఉన్నారు. వీళ్ళల్లో గండం గడిచి బయటపడే వాళ్ళు ఒకళ్ళు కూడా లేరు. సాంద్రకు చాలా ఆవేదనగా ఉంది. తట్టుకోలేక చలించిపోతోంది. తన సూట్ కేసు పక్కనే విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చిత్రపటం ఉంది. ఉదయం సాయంత్రం అక్కడ అగరవత్తులు వెలిగించి పూజ చేసుకుంటుంది. ఇవాళ పూజ నుంచి సుమారు 1 గంట సేపటి వరకు లేవనే లేదు సాంద్ర. పద్మాసనం వేసుకుని యోగముద్రలో స్వామిని ధ్యానిస్తూ అలాగే ఉండిపోయింది. అంతకుముందు స్నానాల గదిలో షవర్ కింద కూర్చుని ఎంతసేపు ఏడుస్తూ ఉండిపోయిందో ఆమెకే తెలియదు. స్వామి, ఎదుటి వాళ్ళ శుభాశుభాలు, కష్టాలు, చావులు అన్నీ నాకు తెలిసిపోతున్నాయి. చెప్పలేక మనసులో అణుచుకోలేక కూలిపోతున్నాను. చావైనా బతికైనా తెలియకుండానే వస్తేనే మంచిది. అలా కాకుండా ముందే తెలిసిపోతుంటే అంతకన్నా నరకం లేదు. భావబంధాలను వదులుకుని మానవ సంబంధాలకు అతీతంగా జగత్ కళ్యాణం కోసం తపస్సు చేసే మహాపురుషులకు ఉండాల్సిన ఈ భవిష్యత్ దృష్టిని నాకెందుకు ప్రసాదించావు స్వామి? తట్టుకోలేకపోతున్నాను. రోగిని బతికించే డాక్టర్ వృత్తిలో ఉన్న నేను ఆ రోగి చనిపోతాడని ముందే తెలిస్తే తట్టుకోగలనా? నాకెందుకు ఈ శిక్ష స్వామి అంటూ ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి తలుచుకుంటూ ఏడుస్తూనే ఉంది. ఒకరితో చెప్పుకోలేని మానసిక సంఘర్షణ. స్నానానంతరం పూజలో కూర్చున్నప్పుడు సర్వం మర్చిపోయి పూర్తిగా స్వామి ధ్యానంలో మునిగిపోయింది. అలా ధ్యానంలో నిమగ్నమైన ఆమె చెవులకు సోకింది ఒక దివ్యవాక్కు, అమృతతుల్యమైన శాంత గంభీర వాక్కు. అమ్మ సాంద్ర సింధు, ఎందుకు తల్లి నీకు ఇంత వేదన? ఇది నువ్వు కోరుకున్న వరమే కదా అంటూ ఆ మధురస్వరం సాంద్రను ప్రశ్నించింది. ఆ స్వరాన్ని గుర్తించింది సాంద్ర. తెలియక కోరుకున్న వరం తండ్రి, శాపమై వేధిస్తోంది. తట్టుకోలేకపోతున్నాను. నన్ను మనిషిగానే ఉంచండి. నాకు ఈ కాలజ్ఞాన శక్తి వద్దు అంటూ అర్థించింది. నువ్వు వద్దన్నా తిరిగి తీసుకోవడం సాధ్యం కాదు. కర్మ పరిపక్వత చెందే వరకు నువ్వు భరించాలి. నీ చేతిలో లేని వాటి కోసం నువ్వు చింత చూపకూడదు. విధి లిఖితం తప్పదు. ప్రాణ నష్టం తగ్గించడానికి నివారణ ఆలోచించు. అసలు ప్రాణ నష్టమే జరగకుండా ఎవరూ ఆపలేరు. నీ కర్తవ్యం నువ్వు పాటించు. ఫలితం గురించి ఆలోచించు తల్లి, నీకు శుభం కలుగుతుంది. ఆ తర్వాత మాటలు వినిపించలేదు. ధ్యానం నుంచి బయటపడింది సాంద్ర. కళ్ళు తెరిచింది. అంతవరకు ఏకాగ్రతతో ధ్యానయోగ ముద్రలో ఉన్న సాంద్రకు ఆ బ్రహ్మేంద్ర స్వామి వారి సందేశం తప్ప ఇంకా ఏమీ వినబడలేదు. ధ్యానం నుండి బయటపడి కళ్ళు తెరిచేసరికి పక్కన అమ్మాయిల నవ్వులు వినిపిస్తున్నాయి. వాళ్ళు తనను జోక్ చేస్తూ విసురుతున్న కామెంట్లు వింటున్న సాంద్రకు వాళ్ళ మీద కోపం రాలేదు, జాలిగా ఉంది. రాలిపోవడానికి సిద్ధంగా ఉన్న పువ్వులు వాళ్ళు. పాపం, ఈ నిజం వాళ్లకు తెలియదు. స్వామికి హారతి ఇచ్చింది సాంద్ర. అంతలో నసీమా వచ్చింది. నసీమా వస్తుందని ఊహించలేదు సాంద్ర. గూడు కట్టిన విషాదంలో ఉన్న సాంద్రను చూసి నసీమా కంగారు పడింది. నసీమా, చూడు దీన్ని, ఉదయం నుండి పూజలో కూర్చొని ఇంతసేపు ఏడుస్తూనే ఉంది తెలుసా అని నవ్వుతూనే చెప్పింది తరుణి. డాక్టర్ అమ్మకు ఈ భక్తి పిచ్చి ఏమిటే బాబు, ఎప్పుడో ఒకప్పుడు ఇది సన్యాసినిలో కలిసిపోతుంది. పాపం వశిష్ట అంటూ కావ్య కామెంట్ చేసింది. వాళ్ళంతా నవ్వుకుంటూ బయటకెళ్ళారు. సాంద్ర, ఏమైంది? ఎందుకలా ఉన్నావు? భుజం మీద చెయ్యేసి ముఖంలోకి చూస్తూ అడిగింది నసీమ. నా సంగతలా ఉంచు. అసలు ఈ టైంలో నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అడిగింది సాంద్ర. రాకూడదా? పోనీ వెళ్ళిపోమ్మంటావా? ఒకంత కోపంగా అడిగింది నసీమ. వెళ్ళిపోతేనే మంచిది అంది సాంద్ర. ఎందుకు? కారణం లేని నువ్వు ఇలా ప్రవర్తించావు. ఏం జరగబోతుంది ఆందోళనగా అడిగింది నసీమ. కారణం అడక్కు, కూర్చో, ఇప్పుడే వస్తానంటూ బాత్రూంలోకి వెళ్ళి ముఖం కడుక్కొచ్చింది సాంద్ర. సింపుల్గా చీరా జాకెట్లో పాలరాతి బొమ్మలా ఉంది. జడ వెనక్కి వేసుకుని నుతిట బొట్టు పెట్టుకుంది. నసీమాకు చాలా టెన్షన్గా ఉంది. విషయం చెప్పవేంటి అని అడిగింది సాంద్రని. టైం ఎంత? ఎదురు ప్రశ్నించింది సాంద్ర. 10-5 నిమిషాలు. నేనే చెప్పేది జాగ్రత్తగా విను. మరి కాసేపట్లో నేను ఇలా మెయిన్ గేట్ వైపు వెళ్తాను. ఎందుకు? ఇక్కడుంటే అందరికీ ప్రమాదం. ఏం జరగబోతుంది? టైం లేదు. నువ్వు హాస్టల్ వరండా దాటి ముందుకు రావద్దు. అమ్మాయిలు ఎవరు రాకుండా చూడు. ఈ విషయం వార్డెన్తో చెప్పాలి. పద. సెల్ ఫోన్ హ్యాండ్ బ్యాగ్లో వేసుకుని వేగంగా బయలుదేరింది సాంద్ర. నసీమాకు ఆమెను ప్రశ్నించడానికి ధైర్యం చాలేదు. ఏదో పెద్ద విపత్తు ముంచుకొస్తున్నట్టుంది. అందుకే సాంద్ర ఇంత సీరియస్గా ఉంది. ఏమిటా ప్రమాదం? బుర్ర చించుకున్నా నసీమాకు అర్థం కావడం లేదు.
ఇద్దరు ఆఫీస్ రూమ్లో అడుగు పెట్టేసరికి లేడీ వార్డెన్ సుమిత్ర ఎవరితోనో సీరియస్గా మాట్లాడుతోంది. లోనికి వచ్చిన ఇద్దరిని ఏమిటన్నట్టు చూసింది. మేడం, అరగంట పాటు అమ్మాయిలు ఎవరు బయటకు రాకుండా చూడండి ప్లీజ్ అంది సాంద్ర. బయటకు రాకూడదా, ఎందుకు అని అడిగింది. తర్వాత మీకే తెలుస్తుంది, ప్లీజ్ ఎవరిని బయట తిరగవద్దని చెప్పండి అర్థించింది. విషయం తెలియకుండా ఎలా ఆపమంటావు? అయినా ఈ మధ్య నీకు జాదస్తాలు ఎక్కువైపోతున్నాయి. ముఖ్యమైన పనిలో ఉన్నాను, తర్వాత మాట్లాడు, అవుట్ అంది అసహనంగా వార్డెన్ సుమిత్ర. నసీమా సాంద్ర చేయించుకుని బయటకు లాక్కెచ్చేసింది. ఏమిటి ఆవిడ్ని ప్రతిమాలుతున్నావు? ఎవరిలా చేస్తే మనకెందుకు, పద అంది. ప్లీజ్ నసీమా, నువ్వైనా నా మాట విను. ఎవరు గేట్ వైపు రాకుండా చూడు. నువ్వు కూడా వరండా దాటి కాంపౌండ్లో అడుగు పెట్టుకు. ఏం జరిగినా ముందుకు రావద్దు. స్టే హియర్ అంటూ మరో మాటకు అవకాశం ఇవ్వకుండా నసీమాను వరండాలో వదిలి గేట్ వైపు వెళ్ళిపోయింది వేగంగా. అప్పటికి హాస్టల్ ఆవరణలో ఎవరూ లేరు. కాంపౌండ్ గేట్ నుండి హాస్టల్ వరండా 50 గజాల దూరంలో ఉంది. వెళ్తున్న సాంద్రను చూస్తూ అక్కడే ఆగిపోయింది నసీమా. ఏం జరగబోతుందో తెలియక నసీమాకు టెన్షన్గా ఉంది. ఎందుకో ఆమె మనసు గీడును శంకిస్తోంది. సాంద్ర అసలు విషయం చెప్పదని తెలుసు. ఓసారి వశిష్ఠకి ఫోన్ చేస్తే మంచిదనిపించింది. వెంటనే తనే సెల్ నుంచి వశిష్ఠకు ఫోన్ చేసింది. లైన్లోకి వచ్చాడు వశిష్ఠ. వశిష్ఠ, నేను నసీమాను, ఎక్కడున్నావు అడిగింది. ఇప్పుడే సాంద్ర కోసం బయలుదేరుతున్నాను. ఇంత క్రితమే నేను హాస్టల్కి వచ్చాను. ఇక్కడ పరిస్థితి బాగాలేదు. సాంద్ర అదోలా ఉంది. ఏదో జరగబోతోంది. సాంద్ర చెప్పదని నీకు తెలుసు. గేటు వైపు వస్తూ గేటు వైపు ఎవరు రావద్దని హెచ్చరించి వెళ్ళింది. నాకు భయంగా ఉంది. వశిష్ఠ, నువ్వు వెంటనే ఇక్కడికి వస్తే బాగుంటుంది అంటూ క్లుప్తంగా జరిగింది చెప్పింది నసీమ. డోంట్ వరీ, నేను వెంటనే వచ్చేస్తున్నాను అంటూ లైన్ కట్ చేశాడు వశిష్ఠ. సెల్ ఆఫ్ చేసి చూసేసరికి కొందరు అమ్మాయిలు బయలుదేరి బయటకు పోబోతూ కనిపించారు. నసీమ కంగారుగా వాళ్ళకి అడ్డం వచ్చేస్తూ వాళ్ళని ఆపాలని ప్రయత్నించింది. వాళ్ళు ఆగకపోగా సాంద్ర పిచ్చి నీకు వచ్చిందా అంటూ నసీమాను హేళన చేస్తూ ముందుకెళ్లారు. అప్పటికీ గేటు ముందుకు వచ్చిన సాంద్ర ఆటో కోసం వెయిట్ చేస్తున్నట్టుగా నిలబడి ఉంది. అంతలో ఒక నల్లని వ్యాన్ దూసుకొచ్చి ఆమె పక్కగా ఆగింది. అందులోంచి బిలబిలమంటూ బయటకు దూకారు 9 మంది ఆగంతకులు. వాళ్ళలో ఫరూక్ ముందుకొచ్చి సాంద్ర చేయి పట్టుకున్నాడు. వాళ్ళ చేతుల్లో రివాల్వర్లు ఉన్నాయి. సాంద్ర భయపడలేదు. వాళ్ళందరి ముఖాలు ఆమె మనోఫలకంలో కనిపిస్తున్నాయి. వాళ్ళు ఎవరో ఆమెకు తెలుసు. అందుకే ఎవరు మీరని ప్రశ్నించలేదు. రానని వాళ్ళను ప్రతిఘటించలేదు. మిగిలిన వాళ్ళు రివాల్వర్లతో కవర్ చేస్తుండగా ఫరూక్ సాంద్రను వ్యాన్లోకి నెట్టే ప్రయత్నంలో ఉండగా సరిగ్గా అప్పుడే ఎవరూ ఊహించని ఓ సంఘటన జరిగింది. పాత మెటాడోర్ వ్యాన్ ఒకటి వికృత శబ్దాలను సృష్టిస్తూ రిబ్బనాటుగా దూసుకొచ్చింది. అంతటి ఉగ్రవాదులైన ఫరూక్ వర్గం కూడా ముంచుకొస్తున్న ప్రమాదాన్ని గుర్తించలేకపోయింది. మెటాడోర్లో వస్తున్న బసవరాజు మనుషులు కూడా సాంద్రను కిడ్నాప్ చేయడం కోసమే వస్తున్నారు. అప్పటికే ఎవరో సాంద్రను కిడ్నాప్ చేయనున్న విషయం దూరంలో ఉండగానే బసవరాజు గుర్తించాడు. సమీపంలోకి రాగానే నిర్దాక్షిణ్యంగా ఫైరింగ్ ఓపెన్ చేశాడు. సాంద్రను వ్యాన్ ఎక్కించబోతున్న ఆఖరి క్షణంలో బసవరాజు ఫైర్ చేసిన బుల్లెట్ తల నుంచి దూసుకుపోవడంతో పెద్దగా అరుస్తూ విరుచుకుపడిపోయాడు ఫరూక్. మిగిలిన వాళ్ళు అదిరిపడి దేరుకునే లోపే కాల్పులు జరుపుతూ బయటకు దూకింది బసవరాజు వర్గం. ఉన్నట్టుండి అక్కడ చెలరేగిన కాల్పులు గమనించి ఎక్కడ ట్రాఫిక్ అక్కడ ఆగిపోయింది. జనం దూరంగా పరుగులు తీశారు. వరండాలోంచి నసీమ అరుస్తున్నా పట్టించుకోకుండా గేటు సమీపంలోకి వచ్చేసిన యువతులు షాక్తో ఎదురు చూస్తున్నారు. అంతలో బసవరాజు పార్ట్నర్ వడివేలు మెషిన్ గన్తో కాల్పులు జరిపాడు. వర్షంలా దూసుకొచ్చిన బుల్లెట్లకు ఫరూక్ అనుచరులే కాదు, ఆవరణలోనే ఉండిపోయిన యువతులు కూడా చూస్తుండగానే నేలకు రింగిపోయారు. బయట ఆర్తనాదాలు విని వార్డెన్ సుమిత్ర మిగిలిన వాళ్ళు కంగారుగా బయటకు పరిగెత్తుకొచ్చారు. ఫరూక్ వర్గం అంతా తుడిచిపెట్టుకుపోగా మిగిలిన ఒకే ఒక్కడు ఈ మధ్యనే జాయిన్ అయిన అబ్దుల్ కయ్యూమ్ వ్యాన్కు అవతలి డోర్లోంచి దిగడం అతని ప్రాణాలను కాపాడింది. పరిస్థితి గమనిస్తూనే బుల్లెట్లకు అందకుండా తప్పించుకుని ప్రత్యర్థుల కళ్ళు గప్పి దూరంగా పారిపోయి ప్రాణాలు దక్కించుకున్నాడు. ప్రత్యర్థులను తుడిచిపెట్టుకుపోగానే వేగంగా ఫరూక్ వ్యాన్ వద్దకు వచ్చాడు బసవరాజు. సాంద్ర చేయి పుచ్చుకుని వ్యాన్లోంచి లాగాడు. వేగంగా తీసుకెళ్ళి మెటాడోర్ ఎక్కించాడు. అంతే, ఎంత వేగంగా వచ్చిందో అంతకన్నా వేగంగా ఆ ప్రాంతం నుంచి అదృశ్యమైపోయింది మెటాడోర్ వ్యాన్. అడిగిన దానికి ప్రత్యక్ష సాక్షి అయిన నసీమాకు తల తిరిగిపోయి కాసేపు ఏం జరిగింది అర్థం కాలేదు. సాంద్రను ఎవరో కిడ్నాప్ చేశారని అర్థం కాగానే 2 చేతులతో
కప్పుకొని ఏడుస్తూ అక్కడే కూలబడిపోయింది. హాస్టల్ ఆవరణలో అమ్మాయిల శవాలు అడ్డుదిడ్డంగా పడున్నాయి. మెత్తటి నెత్తురుతో నేల తడిసిపోతుంది. వెచ్చటి నెత్తురుతో నేల తడిసిపోతుంది. గేటు దగ్గర ఎటు చూసినా రక్తం. ఫరూక్తో సహా 9 మంది ఉగ్రవాదుల శవాలు కూడా హాస్టల్ గేటు వద్ద అడ్డదిడ్డంగా పడున్నాయి. బసవరాజు వర్గం గురించి వాళ్ళు కూడా సాంద్రను కిడ్నాప్ చేసే ఉద్దేశంతో ఉన్నారని ఫరూక్ తెలియదు. తెలుసుంటే పరిస్థితి మరో రకంగా ఉండేది. ఉగ్రవాదులు ప్రతీకారం తీర్చుకోవడానికి సాంద్రను కిడ్నాప్ చేయబోతున్నారని బసవరాజు వర్గానికి తెలియదు. అక్కడ రక్తపాతం జరుగుతుందని ఊహించలేదు. ఆమె వెనుక వశిష్ఠ వంటి పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు కాబట్టి అవసరమైతే అటాక్ చేయడానికి సులువుగా ఉంటుందని ఆయుధాలతో వచ్చారు. అలా అనుకోకుండా జరిగిపోయింది ఆ సంఘటన. ఉగ్రవాదులు చస్తే చచ్చారు. మధ్యలో అమాయక యువతులు బలైపోయారు. అదే విషాదం. నసీమా తన సెల్ నుంచి వశిష్ఠకు ఫోన్ చేసింది. వెంటనే లైన్లోకి వచ్చాడు వశిష్ఠ. అంతవరకు ఆపుకున్న దుఃఖం ఆగలేదు ఆమెకు. బోర్న ఏడ్చేసింది. ఏమైంది? సాంద్రకేమీ కాలేదు కదా? అవతల నుంచి బిగ్గరగా వస్తున్నాడు వశిష్ఠ. సాంద్రను కిడ్నాప్ చేశారు. 2 వర్గాలు కాల్పులు జరుపుకొని ఒక వర్గం వాళ్ళంతా చచ్చిపోయారు. హాస్టల్ అమ్మాయిలు 10 మంది దాకా బలైపోయారు. ఓ షిట్, నేను వెంటనే అక్కడికి వస్తున్నా. నసీమా మాటలను మధ్యలోనే కట్ చేశాడు వశిష్ఠ. అంతవరకు సీతాకోక చిలుకలా నవ్వుతూ తుళ్ళుతూ ఆ హాస్టల్ కాంపౌండ్లో తిరిగిన అమ్మాయిలు నెత్తుటి మడుగులో పడి ప్రాణాలు వదలడం చూసి గుండెలు బాదుకుని ఏడుస్తుంది హాస్టల్ వార్డెన్ సుమిత్ర. ఆమెను చూస్తుంటే జుత్తు పుచ్చుకుని 2 చెంపలు పగలగొట్టాలన్నంత కోపం వస్తుంది నసీమాకు. సాంద్ర మాటల్ని అర్థం చేసుకుని ఆ కాసేపు ఆమె బయటకు వచ్చి అమ్మాయిల్ని వరండా దిగకుండా ఆపి ఉంటే ఆ ఘోరం జరిగి ఉండేది కాదు. హాస్టల్ గేటు బయట జనం చేరిపోతున్నారు. ఆ జనం మధ్యలో ముందు వశిష్ఠ అవనిగా నిరంజన్ బైకులు కాంపౌండ్లోకి దూసుకొచ్చాయి. వస్తూనే అక్కడి పరిస్థితి చూసి షాక్ తిన్నాడు. వ్యాన్ వద్ద శవాల్లో ఫరూక్ శవాన్ని చూసి ఓ గాడ్, వీడు మనం గాలిస్తున్న ఫరూక్ కదూ అన్నాడు. అవును వశిష్ఠ, వీళ్ళంతా వాడి మనుషులే. జలాల్బాయి మూతపడిన ఫ్యాక్టరీలో తలదాచుకుని ఆ రోజు మన నుండి తప్పించుకుంది వీళ్ళే. ఇంతకీ వీళ్ళని చంపింది ఎవరు? సాంద్రను ఎవరు ఎత్తుకెళ్లారు? ఆ విషయం ఆలోచించాలి అన్నాడు నిరంజన్. నేను నసీమాతో మాట్లాడి వస్తాను. నువ్వు మన వాళ్లకు ఫోన్ చెయ్యి. సాంద్రను కిడ్నాప్ చేసిన వాళ్ళ వెహికల్ నెంబరు తెలుస్తుందేమో ఎంక్వైరీ చెయ్యి అంటూ నిరంజన్కు సూచననిచ్చి తను వరండా మెట్ల మీద కూర్చున్న నసీమా పక్కకు వచ్చి కూర్చున్నాడు. ఇదంతా ఎలా జరిగింది? బాధను దిగమింగుకుంటూ నసీమాని అడిగాడు వశిష్ఠ. వాళ్ళు సాంద్రను ఏం చేస్తున్నారని భయంగా ఉంది వశిష్ఠ. దుఃఖంతో పూడిపోయిన గొంతును పెకిలిస్తూ చెప్పింది నసీమా. వాళ్ళు ఏమీ చేయలేరు. సాంద్ర గురించి భయపడాల్సింది ఏమీ లేదు. తనే క్షేమంగా తిరిగి వస్తుంది. వాళ్ళు ఎవరైనా నేను వాళ్ళని వదిలిపెట్టను. నువ్వు దిగులు పడకుండా అసలు ఏం జరిగిందో చెప్పు. తను వచ్చినప్పటి నుంచి ఆ క్షణం వరకు జరిగిందంతా పూసుకుచ్చినట్టు చెప్పింది. సాంద్ర హెచ్చరికని వార్డెన్ పట్టించుకోని విషయం కూడా చెప్పింది. బాధగా తల విదిలించాడు వశిష్ఠ. వాళ్ళు వచ్చిన మెటాడోర్ వ్యాన్ నెంబర్ తెలుసా? చివరిగా అడిగాడు. తెలియదని చెప్పింది నసీమా. నువ్వు వెంటనే ఇంటికి వెళ్ళిపో. డోంట్ వరీ. నువ్వు ఇక్కడ ఉంటే పోలీస్ ఎంక్వైరీలో నీ పేరు ప్రముఖంగా వార్తలకు ఎక్కుతుంది. వెళ్ళిపో అంటూ ఆమెను స్కూటీ వద్దకు తీసుకెళ్ళాడు వశిష్ఠ వేగంగా. వశిష్ఠ మాటలకు ఎదురు చెప్పకుండా స్కూటీ మీద వెళ్ళిపోయింది నసీమా. ఆమె వెళ్ళిన కొద్దిసేపటికి ఆ ఏరియా ఎస్ఐ, సర్కిల్ ఇన్స్పెక్టర్ తమ బలగాలతో వచ్చేశారు. అంబులెన్స్ కూడా దూసుకొచ్చాయి. మరోపక్క కౌంటర్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ చీఫ్ భరద్వాజ్, ఇతర పోలీసు ఉన్నతాధికారులు అంతా హాస్టల్కి చేరుకున్నారు. మీడియా ప్రతినిధులు, ఫోటోగ్రాఫర్ల హడావిడి క్షణాల్లో రెట్టింపైపోయింది అక్కడ. సిటీలోని అన్ని పోలీస్ స్టేషన్లకు మెటాడోర్ వ్యాన్ గురించి వైర్లెస్లో మెసేజ్లు వెళ్ళిపోయాయి. సిటీలో ప్రతి సెంటర్లోనూ మెటాడోర్ వ్యాన్లు ఆపి చెక్ చేస్తున్నారు పోలీసులు. లేడీస్ హాస్టల్ విషాదంతో నిండిపోయింది. తమ తోటి యువతులు 10 మంది త్రుటిలో బుల్లెట్లకు బలైపోవడం అక్కడ అందరినీ కలిచివేసింది. ఓ పక్క అక్కడి పరిస్థితిని గమనిస్తున్నప్పటికీ వశిష్ఠ మనసు సాంద్ర గురించి ఆలోచిస్తూనే ఉంది. ఖచ్చితంగా ఈ సంఘటన గురించి సాంద్రకు ముందే తెలుసుంటుంది. అలా తెలిసినప్పుడు తనను ముందే రమ్మని చెప్పొచ్చు కదా. 11 తర్వాత ఫోన్ చేస్తానని ఎందుకు చెప్పింది? ఆ ప్రశ్నకు వశిష్ఠకు బదులు దొరకడం లేదు. ఎంత ఆలోచించినా వశిష్ఠ పరిస్థితి నిరంజన్కి అర్థమవుతూనే ఉంది. మధ్య వచ్చి ధైర్యం చెప్తున్నాడు. ఇలాంటి సమయంలో ధైర్యంగా ఉండాలి వశిష్ఠ. సాంద్రను వెతికెళ్ళిన గ్రూపు
ఎవరైనా కానీ సిటీ వదిలి బయటకు పోలేరు, తుడిచిపెట్టేద్దాం అంటూ ధైర్యం చెప్పడానికి ప్రయత్నించాడు భరద్వాజ్. లేదు సార్, సాంద్ర గురించి నాకు భయం లేదు, కానీ మాట మాత్రంగా కూడా నాకేమీ చెప్పలేదు. అదే ఆశ్చర్యంగా ఉంది. ఫరూక్ వర్గం కూడా నాశనం కావడంతో ఇంచుమించు సిటీలో దృష్టి వేసిన తీవ్రవాద గ్రూపులన్నీ తుడిచిపెట్టుకుపోయినట్లే. ఇప్పుడు సాంద్రను కిడ్నాప్ చేసి ఒక కొత్త వర్గం తెచ్చి తెర మీదకి వచ్చింది. వీళ్ళు ఎవరు, ఎందుకు సాంద్రను కిడ్నాప్ చేశారో అర్థం కావడం లేదు అన్నాడు బాధగా వశిష్ఠ. మరో ఉగ్రవాద గ్రూప్ అయి ఉంటుంది అన్నాడు నిరంజన్ వశిష్ఠ వంక తీక్షణంగా చూస్తూ. లేదు, తీవ్రవాద గ్రూపులు ఎన్నో ఉన్నాయి. ఎవరి కార్యకలాపాలు వాళ్ళలో వాళ్ళు ఒకరి మీద ఒకరు దాడులు జరుపుకోవడం ఫ్యాక్షనిస్టులు, మాఫియా వర్గాల్లో కనిపిస్తుంది. తీవ్రవాద గ్రూపుల్లోని మావోయిస్టు దళాలు కానీ ఒకరి మీద ఒకరు దాడులు జరుపుకోవడం చాలా అరుదైన విషయం. ఎందుకంటే వీళ్ళల్లో ఆధిపత్య పూర్వం అనేది ఉండదు, కాబట్టి ఖచ్చితంగా ఇది తీవ్రవాదుల పని కాదు అన్నాడు వశిష్ఠ. ఆత్రేయ శర్మ సిద్ధాంతి, వీరబ్రహ్మేంద్ర రాఘవాచారి ఇద్దరూ శ్రీశైల క్షేత్రాన్ని వచ్చి 4 రోజులు అయింది. అక్కడి నుంచి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. కాటేజ్లో అన్ని వసతులు ఉన్నాయి. స్వామి దర్శనం చేసుకోవడం, చక్కగా వేళకు తినడం, నిద్రపోవడం, ఇలా గడిచిపోతున్నాయి రోజులు. రాఘవాచారికి ఆ పరిస్థితి విసుగ్గా ఉంది. అందుకే 5వ రోజు ఉదయం ఇక ఆపుకోలేక సిద్ధాంతిని అడిగేశాడు. ఆ సమయంలో ఇద్దరూ కాటేజ్లోనే ఉన్నారు. ఇదేం బాగోలేదయ్యా సిద్ధాంతి, ఇంకా ఎన్ని రోజులు మనం ఇలా తిని కూర్చోవాలి అని అడిగాడు. ఏం, అప్పుడే విసుగ్గా ఉందా రాఘవాచారి అని అడిగాడు చిన్నగా నవ్వుతూ ఆత్రేయ శర్మ సిద్ధాంతి. మరి ఉండదా? మీ గురువుగారి అనుమతికి ఇంకా లభించలేదంటావు. ఆయన అక్కడే ఉంటే అనుమతి ఎలా లభిస్తుంది? మరి ఆలస్యం అవుతుందంటే చెప్పు, వెనక్కి వెళ్ళిపోయి తర్వాత రావచ్చు అన్నాడు వీరబ్రహ్మేంద్ర రాఘవాచారి అడిగినట్టుగా. ఆ మాటలకు పక్కపక్క నవ్వేశాడు ఆత్రేయ శర్మ సిద్ధాంతి. నీ అలక చూస్తుంటే నాకు వినాయకుడు గుర్తొస్తున్నాడు ఆచారి అన్నాడు నవ్వాపుకుంటూ. వినాయకుడా? నా సమస్యలు నాకున్నాయి, ఆ స్వామికి ఏమిటి సమస్య? ఆశ్చర్యంగా అడిగాడు ఆచారి. వ్యాస మహర్షుల వారు మహాభారతం రచనకు పూనుకున్నారు. త్వరగా పూర్తి చేయాలనుకున్నారు. తనే రాసుకోవాలంటే ఆలస్యం అయిపోతుంది కదా. అందుకోసం తప్పులు లేకుండా చెప్పినట్టు వేగంగా రాయగల ప్రతిభాశాలి ఎవరా అని ఆలోచించాడు. అందుకు సరైన రాతగాడు వినాయకుడే అని తోచింది. వెంటనే వినాయకుడిని అడిగాడు. రాయడానికి ఒప్పుకుంటూనే చిన్న మెలిక పెట్టాడు గణపతి. నువ్వు చెప్తూనే ఉండాలి, నేను రాస్తూనే ఉంటాను. నేను రాసిన తర్వాత నువ్వు ఆలోచిస్తూ చెప్పలేక ఆలస్యం చేశావనుకో, కలం అక్కడ పెట్టేసి నా దారిన నేను వెళ్ళిపోతాను. అందుకు నువ్వు సిద్ధమైతే నేను సిద్ధమే అన్నాడు లంబోదరుడు అంటూ చెప్పడం ఆపాడు ఆత్రేయ శర్మ సిద్ధాంతి. రాఘవాచారి ఆశ్చర్యంగా చూశాడు ఆయన వంక. అదెలా సిద్ధాంతి? ఆపకుండా చెప్పాలంటే ఎవరికి మాత్రం సాధ్యం? పైగా భాగం మొత్తం శ్లోకాలతో నిండి ఉంది కదా అని అడిగాడు. అడిగింది ఎవరు? వ్యాసుల వారా? మజాక? నీ షరతు ఒప్పుకుంటున్నాను, నేను చెప్తాను, నువ్వు రాయి అన్నారు. అలా వ్యాసుల వారు చెప్తుంటే వినాయకుడు భారతాన్ని రాశాడు. అయితే వ్యాసుల వారు కూడా అక్కడికక్కడ ఆలోచించడానికి ఆపాల్సిన పరిస్థితి వచ్చేది. ఎందుకంటే కథను శ్లోకాల రూపంలో అల్లి చెప్పాలి కదా. అలాంటప్పుడు వ్యాసుల వారు ఒక టెక్నిక్ ఉపయోగించేవారు. రాయడానికి కష్టమైతే పదాలతో కూడిన శ్లోకాన్ని చెప్పేవారు. ఆ శ్లోకాన్ని ఈ పదాన్ని అర్థం చేసుకుని రాయడానికి వినాయకుడు ఇబ్బంది పడి ఆలోచించి ఆ శ్లోకాన్ని రాయటం ముగించే లోపల తర్వాత శ్లోకాన్ని సిద్ధం చేసుకునేవాడు వ్యాసుడు. అలా తను ఆలోచించాల్సి వచ్చినప్పటి వినాయకుడు లేచిపోకుండా ఆయన్ని ఆలోచనతో పడేసే శ్లోకం చెప్పి తర్వాత తను ఆలోచించి తర్వాతి శ్లోకం చెబుతూ మొత్తానికి కూర్చున్న చోటు నుంచి వినాయకుడిని లేవకుండా చేసి మహాభారతం రచనను పూర్తి చేశారు వ్యాస మహర్షుల వారు. అలా అని వివరించాడు ఆత్రేయ శర్మ సిద్ధాంతి. రాఘవాచారికి అనుమానం వచ్చేసింది. ఏమిటయ్యా, ఇప్పుడు ఈ విషయం నాతో ఎందుకు చెప్పావు అని అడిగాడు. అర్థం కాలేదా? కార్యసాధకుడికి తెలివితేటలు, ఓపిక ఉండాలి. కార్యం నీది, వెళ్ళేది మహనీయం దర్శనం కోసం. ఎన్ని రోజులైనా ఓపిక పట్టాలి. తొందరపడితే ఎలా? గురువాజ్ఞ రాని వివరించాడు సిద్ధాంతి. సరే, గురువుదేవుడు ఆనందించిన విషయం మనకి ఎలా తెలుస్తుంది? మనం ఇక్కడే ఉన్నాం కదా. తన మనసులో ఉన్న అనుమానాన్ని బయటపెట్టాడు రాఘవాచారి. నువ్వు గొప్ప భక్తుడివి. ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి పైన అపారమైన భక్తి ఉంది. నువ్వు కేవలం భక్తుడిగానే
భక్తుడి నువ్వు కేవలం భక్తుడివే కానీ యోగివి కాదు. యోగ సాధన భారత భారత గాథ బ్యాలెన్స్ చేయడం కోసం సృష్టి గాథను విడిగా చెప్పాల్సి వచ్చింది. అదే భాగవతమైంది విశ్లేషించాడు ఆత్రేయ శర్మ సిద్ధాంతి. ఆయన ఇచ్చిన వివరణ రాఘవాచార్యని దిగ్భ్రాంతికి గురి చేసింది. భవిష్య పురాణంలో కలియుగంలో రానున్న రాజుల గురించి మతాల గురించి కూడా చెప్పబడిందని విన్నాను, నిజమేనా అని అడిగాడు. ముమ్మాటికి నిజం. అసలు ఇన్ని మతాలు ఎలా వచ్చాయి? సనాతన హిందూ మతం ప్రభావం ఎందుకు తగ్గిపోతుంది? హిందూ మతం ప్రభావం ఎందుకు తగ్గిపోతుంది? అక్కడే పొరపాటు పడుతున్నావు ఆచారి. ప్రభావం తగ్గలేదు. తగ్గించడం కూడా ఎవరి తరమూ కాదు. కొంచెం మసకబారినంత మాత్రాన సూర్యుడు ప్రకాశం కోల్పోయినట్లు కాదు. మబ్బులు తొలగిపోగానే ఎప్పట్లా సూర్యుడు ప్రకాశిస్తాడు. సృష్టి ఆది నుండి నేటి వరకు ఏం జరిగింది, ఏం జరగబోతుంది అంతా మన ప్రాచీన గ్రంథాల్లో వివరంగా ఉంది. ఇది ఒకరు పుట్టించి ప్రచారం చేసి వ్యాపింపజేసిన మతం కాదు. అందుకే ఇది సనాతన ధర్మాలకు నిలయమైన హిందూ మతం. ఈ మతంలో లేనిది మరో మతంలో లేదు. అన్ని న్యాయాలు సమస్తం ఇక్కడే పుట్టాయి, ఇక్కడే ఉన్నాయి. జీవనదిలా కాలంతో పాటు ఇది ప్రవహిస్తూనే ఉంటుంది. ఒకానొక రోజును ఇప్పుడున్న అన్ని మతాలు తిరిగి హిందూ మతంలో విలీనం కావాల్సిందే. అందుకే వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఆరు మతాలు ఒక్కటవుతాయి అన్నారు. ఇతర మతాలు పోయి సనాతన మతం ప్రభావం అవుతుందని నోస్ట్రాడమస్ చెప్పారు. ఒక ప్రచారం చేస్తే వ్యాపించేవి ఇతర మతాలు. ఏ ప్రచారం లేకుండానే విశ్వమంతటా నిండి ఉన్నది హిందూ మతం. ఈ సందర్భంగా నీకు విషయం చెప్తాను. మనం ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ జరుపుకుంటాం కదా అని ఆగాడు ఆత్రేయ శర్మ సిద్ధాంతి. అవును, జనవరి 13 లేదా 14 భోగి పండుగ వస్తుంది. మర్నాడు సంక్రాంతి వస్తుంది. తర్వాత కనుమ పండుగ. ధనుర్మాసం ఆరంభం కాగానే సంక్రాంతి నిలబడతారు కదా. ఆ నెలాళ్ళు అమ్మాయిల హుషారే వేరు. ఇంటి ముందు ప్రతిరోజు చీకటితోనే రంగురంగుల ముగ్గులు అందంగా తీర్చిదిద్ది వాటి మధ్య శ్రద్ధగా గొబ్బెమ్మల నుంచి పాటలు పాడుతూ చూసుకుని సంక్రాంతి సంబరాల గురించి ప్రత్యేకించి చెప్పాలా ఏమిటి? ఉత్సాహంగా అన్నాడు రాఘవాచారి. అసలు ఈ గోమయంతో ఉంచే గొబ్బెమ్మను ఎవరు? కన్నెపిల్లలు గొబ్బెమ్మల చుట్టూ తిరిగి కోరికలు కోరడానికి కారణం ఏమిటి? చిరునవ్వుతో ప్రశ్నించాడు సిద్ధాంతి. నాకు తెలియని ప్రశ్న అడిగి ఇకమక పెట్టాలని చూడకు, తెలిస్తే నువ్వే చెప్పు అన్నాడు రాఘవాచారి. మన వాళ్ళకే మన పండుగల విశిష్టత తెలియదంటే బ్రిటిష్ వాళ్ళు అడుగు పెట్టాక క్రమంగా మన సంస్కృతి సంప్రదాయాలు ఎంతగా వెనకబడుతూ వస్తున్నాయో అర్థమవుతుంది. ఆఖరికి నీకు తెలియదంటే ఇది మరీ ఆశ్చర్యం. దీపావళి వచ్చిందంటే ఇంట్లో పూజ చేసుకోవడం, పిండి వంటలు ఆరగించడం, టపాసులు కాల్చడం, ఇంతే అయిపోయింది పండుగ. అంతేగాని ఏ పండుగ వచ్చినా ఆ పండుగ విశిష్టత ఏమిటి, ఏ సందర్భంగా ఆ పండుగ జరుగుతోంది, మన పెద్దలు ఎందుకు ఆయా పండుగల్ని ఏర్పరిచారు ఏమీ తెలియదు. మన హిందువుల్లోనే చాలామందికి తెలియదంటే ఎంతగా మన వాళ్ళ పాశ్చాత్య నాగరికత మోజులో కొట్టుకుపోతున్నారో అర్థమవుతుంది. ఇంతకీ సంక్రాంతి విషయం ఏంటంటే, అప్పట్లో యాదవులు తమ గోవుల్ని పాడి పంటల్ని చల్లగా చూడమని ప్రతి సంవత్సరం ఇంద్రుడికి కొలుపులు కొనిచ్చేవారు. పూజలు చేసి నైవేద్యాలు సమర్పించేవారు. ఈ ఆచారాన్ని సాక్షాత్తు పరమాత్ముడైన శ్రీకృష్ణుడు వ్యతిరేకించాడు. ఈ జగత్తుకే ఆధారమైన వాడు సూర్యభగవానుడు. నారాయణుడు సూర్యవర్తనుడు అంటారు. కాబట్టి సహజంగానే సాక్షాత్తు నారాయణుడైన శ్రీకృష్ణుడు ఇంద్ర పూజను వ్యతిరేకించి సూర్యుడిని బలపరిచాడు. ఈ జగత్తుకు వెలుగునిస్తూ సకల సంపదలకు మూలాధారమైనట్టి సూర్యదేవుడికి పూజలు చేసి నైవేద్యాలు సమర్పించమన్నాడు. యాదవులు అలానే చేశారు. ఇంద్రుడిని పక్కన పెట్టి సూర్యుడిని ఆరాధించారు. మరి ఇంద్రుడు ఊరుకుంటాడా? కోపంతో ఉరుములు మెరుపులతో వర్షాలు కురిపించాడు. వడగండ్ల వానలు పడ్డాయి. అప్పుడు శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తి తన చిటికెన వేలు మీద నిలిపి యాదవుల్ని, వారి సంపదని, గోపికల్ని అందరినీ రక్షించి ఇంద్రుడికి గర్వభంగం చేశాడు. సరిగ్గా ఆ రోజు సంక్రాంతి పర్వదినం. వారి కొలువులు అందుకున్న సూర్యదేవుడు తన ఉత్తరాయణ పయనం ఆరంభించాడు. ఈ సంఘటనకు గుర్తుగా ధనుర్మాసం నుంచి సంక్రాంతి వరకు రోజు ముగ్గుల మధ్యన గొబ్బెమ్మలను ఏర్పాటు చేస్తారు. ఈ గొబ్బెమ్మలు ఎవరంటే గోవర్ధన గిరిని ఎత్తిన శ్రీకృష్ణుడి
గుత్తిగా ఒకటి పక్కన ఒక ఆవు పక్కన ఉండగా ఆవు పక్కన దూడగా చిన్న గొబ్బెమ్మ, ఆ పక్కనే గోపికలు. ఇలా ఆవు పేడతో గొబ్బెమ్మల నుంచి పాలతో అర్చించి చుట్టూ తిరుగుతూ కన్నెపిల్లలు తమ కోరికలు చెప్పుకుంటే అవి తీరుతాయని నమ్మకం. సంక్రాంతి గొబ్బెమ్మల గురించి వివరించాడు ఆత్రేయ శర్మ సిద్ధాంతి. ఆ విషయాలు వినగానే టక్కున్న ఒక విషయం గుర్తొచ్చింది వీరబ్రహ్మేంద్ర రాఘవాచారికి. అవును, సంక్రాంతి ఉత్తరాయణ పుణ్యకాలానికి సంబంధం ఉంది కదూ అని అడిగాడు. అవును, ఏమిటా సంబంధం? దక్షిణాయన కాలం అంతా స్వర్గద్వారాలు మూసి ఉంటాయి. ఉత్తరాయణ పుణ్యకాలం ఆరంభం కాగానే స్వర్గద్వారాలు తెరుస్తారు. ఆ సమయంలో మరణించిన వారంతా సరాసరి స్వర్గంలో ప్రవేశిస్తారని నమ్మకం. భీష్మాచార్యులు అంపశయ్యపై ఉండి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించగానే ప్రాణత్యాగం చేశారు. సంక్రాంతి ప్రతి నెలా వస్తుంది. దీన్ని మాస సంక్రాంతి అంటారు. సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశిలో ప్రవేశించగానే ఆ మాస సంక్రాంతి వస్తుంది. అలాగే సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడం మకర సంక్రాంతి. ఇదే మనకు పెద్ద పండుగ. ఆ రోజున సూర్యుడు తన దక్షిణాయనం ముగించుకొని ఉత్తరాయణం ఆరంభిస్తాడు. పైగా పంటలు పండి ఇంటికి వచ్చేసిన సమయం కాబట్టి రైతులంతా ఎంతో ఆనందోత్సాహంతో జరుపుకునే పండుగ. ఒకప్పుడు మకర సంక్రాంతి, ఉత్తరాయణం పుణ్యకాలం రెండూ కలిసి వచ్చేవి, కానీ ఇప్పుడు జరగటం లేదు. పంచాంగం ప్రకారం ప్రతి ఏటా మకర సంక్రాంతి, ఉత్తరాయణ పుణ్యకాలం ఆరంభం అంతా సవ్యంగానే ఉంది. కానీ ఈ లెక్కల్ని గంగోళ శాస్త్రజ్ఞులు ఒప్పుకోరు. సంక్రాంతి, ఉత్తరాయణం ఒకే రోజు వచ్చేవి. అది ఇప్పట్లో జనవరి 15 కాదు, డిసెంబర్ 20 ప్రాంతంలో వచ్చేవి. కానీ రాను సంక్రాంతి పండుగ జనవరి 14 ప్రాంతానికి మారిపోయింది. ఉత్తరాయణం అంటే సూర్యుడు తన దక్షిణ ప్రయాణం ముగించుకుని ఉత్తరానికి బయలుదేరే సమయం. సంక్రాంతి కన్నా వెనుకబడింది, 4 రోజులు వెనక్కిపోయింది. సంక్రాంతి సంవత్సరం జనవరి 14న వచ్చింది. ఉత్తరాయణ పుణ్యకాలం కూడా ఆ రోజే రావాలి. నిజానికి ఉత్తరాయణం ఆరంభమై 9వ తారీఖు. అర్థమైందా? అయోమయంగా ఉంటూ చెప్పడం ఆపి నవ్వుతూ అడిగాడు ఆత్రేయ శర్మ సిద్ధాంతి. అయోమయం కాదు కానీ అమావాస్య, పున్నమి, వర్షాకాలం, శీతాకాలం అన్నీ వెళ్తూనే ఉన్నాయి. మరి సంక్రాంతి కానీ ఉత్తరాయణం కానీ వెనుకబడటానికి కారణం ఏమిటి? చాలా ఆశ్చర్యంగా ఉంది అన్నాడు వీరబ్రహ్మేంద్ర రాఘవాచారి. ఒకప్పుడు అమావాస్య అంటే ఆ రోజు అమావాస్య, పౌర్ణమి అంటే పౌర్ణమి ఖచ్చితంగా వచ్చేవి. కానీ ఇప్పుడు మిగులు తగులు వస్తున్నాయి. తెలుసు కదా? మిగులు తగులు తెలుసు, ఒకే రోజు ఖచ్చితంగా ఏర్పడేవని తెలియదు. దీనికి సంబంధించి మహాభారతానికి చెందిన ఒక గాథ ఉంది. చాలా ఆసక్తికరమైన విషయం. గ్రహగతులు దైవం అధీనంలో ఎలా ఉంటాయో వివరించే గాథ చెప్పనా? కాసేపు అలా తిరిగి వద్దామా? ఇదే నాకు నచ్చదు. ఏదో చెప్తానని మళ్ళీ బయట తిరిగి వద్దామంటే ఎలా? నువ్వు చెప్పాలి, నేను వినాలి, అంతే. నీకు భారతం ఎంతో కొంత తెలుసు కదా. కురుక్షేత్ర సంగ్రామాన్ని మొత్తం ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు ముగ్గురు. ఆ ముగ్గురు ఎవరో చెప్పగలవా? ముగ్గురేమిటి సిద్ధాంతి? అక్కడ భీష్మాచార్యుడు, కృపాచార్యుడు, ద్రోణుడు, కర్ణుడు, పాండవులు, శ్రీకృష్ణుడు అంతా ఉన్నారుగా. వాళ్ళంతా చూడకుండానే యుద్ధం జరిగిందా అని అడిగాడు. చూడ్డానికి వాళ్ళు ప్రేక్షకులు కాదయ్యా ఆచారి, వాళ్ళంతా రణరంగంలో యుద్ధం చేస్తున్న వాళ్ళు. నేను అడిగేది ఆ యుద్ధం మొత్తాన్ని చూసిన వాళ్ళని. నాకు తెలియదు కానీ నువ్వే చెప్పు. అర్జునుడి రథం పైన జెండాలోని ఆంజనేయ స్వామి ఆ జనంలో చూస్తూ రణరంగ విశేషాల్ని ఆశాంతం ధృతరాష్ట్రునికి వినిపించిన సంజయుడు, వీరిద్దరూ గాక యుద్ధభూమిలో స్తంభం పైన ఉంచబడిన శిరస్సు బర్బరీకుడు, ఈ ముగ్గురు 18 రోజుల యుద్ధాన్ని చూసిన వాళ్ళు. ఆ యుద్ధంలో 18 అక్షౌణీల సైన్యం నాశనమై నెత్తురు ప్రవహించింది. గుర్తు వచ్చింది సిద్ధాంతి. యుద్ధారంభానికి ముందు బర్బరీకుని బలిచ్చారు కదూ అడిగాడు రాఘవాచారి. అవును, ఆ బలి కార్యక్రమానికి ముందు కొన్ని విశేషాలు ఉన్నాయి. ఇందాక చెప్పుకున్నాం కదా, అమావాస్య, పౌర్ణమి, మిగులు తగులు గురించి. దానికి ఈ బర్బరీకుడికి సంబంధం ఉంది. నకుల సహదేవుల గురించి తెలుసుగా అడిగాడు ఆత్రేయ శర్మ సిద్ధాంతి. అంతా కాదు కానీ వారిద్దరికీ అశ్వహృదయం తెలుస్తుందని, అందుకే విరాటరాజు కొలువులో అజ్ఞాత కాలంలో ఆ ఇద్దరు అశ్వపాలకులుగా గడిపారని తెలుసు. అంతేకాదు ఆఖరి వాడైన సహదేవుడికి జ్యోతిష్యం తెలుసు. ముహూర్తాలు పెట్టడంలో అతనికి అతడే సాటి. జరగబోయే విషయాలు కూడా ముందే తెలుసని
కానీ ఎవరికీ చెప్పకూడదని శాపం ఉందని విన్న గుర్తు. కృష్ణుడి రాయబారం విఫలమై యుద్ధం అనివార్యమైంది. కురుక్షేత్ర రణరంగం కానుంది. ఇరు వర్గాలు విజయకాంక్షతో ఉన్నాయి. ఆ సమయంలో ముందుగా మేల్కొన్న దుర్యోధనుడు సహదేవుణ్ణి సంప్రదించాడు. యుద్ధంలో విజయం కలగాలంటే ఏం చేయాలి అని. అదేమిటి? సహదేవుడు దుర్యోధనుడికి శత్రువర్గం కదా, అతను ఎలా అడిగాడు? ఇతను ఎలా చెప్పాడు? సిద్ధాంతి మాటలకు అడ్డుపడుతూ అడిగాడు రాఘవాచారి. అది ద్వాపర యుగమయ్యా, కుళ్ళు కుతంత్రాలతో నిండిన నేటి కలికాలం కాదు. పైగా వాళ్ళంతా దాయాదులు. ధర్మరాజులాగే దుర్యోధనుడు కూడా తనకు అన్న పెదనాన్న బిడ్డలే కదా కౌరవులు. యుద్ధంలో నువ్వు గెలవాలంటే ఆ యుద్ధానికి ముందే అమావాస్య రోజున ఎదురు రోమాలు కలిగిన వాడిని బలి ఇవ్వు. విజయం నీదే పొమ్మన్నాడు సహదేవుడు. ఎదురు రోమాల అంటే అందరికీ రోమాలు వాలుగా ఉంటాయి. ఎక్కడో ఒకరు ఎదురు రోమాలతో పుడతారు. నీకు ఇంకా అర్థం కావాలంటే భూమిలోంచి లేచిన మొక్కలు నేలకి వాలవు కదా, అవి ఆకాశం వైపు చూస్తూ పైకి పెరుగుతాయి. ఆ తర్వాత ఏమైంది? ఆత్రంగా అడిగాడు. అలాంటి వాడు ఎక్కడ దొరుకుతాడా అని చూస్తే బర్బరీకుడు అని తెలిసింది. పైగా అతను వరుసకు కొడుకు అవుతాడు. దుర్యోధనుడి అభ్యర్థన విన్న బర్బరీకుడు బలికి తన సంసిద్ధతను తెలిపాడు. ఆ తర్వాత ధర్మరాజు తన తమ్ముడు సహదేవుడిని దుర్యోధనుడిలాగే విజయానికి మార్గం చెప్పమని అడిగాడు. సహదేవుడు దుర్యోధనుడికి చెప్పినట్లే చెప్పాడు. ధర్మరాజు బర్బరీకుడిని అడిగాడు. అప్పటికే దుర్యోధనునికి మాట ఇచ్చాను కాబట్టి మీ వెంట రాలేనన్నాడు బర్బరీకుడు. విషయం శ్రీకృష్ణుడి దృష్టికి వెళ్ళింది. ఏదో ఒకటి చేయాలి. సహదేవుడు ఇచ్చిన ముహూర్తంలో అమావాస్యకు బలి కార్యక్రమం పూర్తి చేస్తే విజయం కౌరవుల్ని వరిస్తుంది. అలా జరగడానికి వీలు లేదు. కృష్ణ పరమాత్మ ఆలోచించాడు. అమావాస్యకు ముందు రోజునే అమావాస్యకు నిర్వహించాల్సిన పూజాధికాలు ఆరంభించాడు. ఆయన వ్యవహారం చూసి సూర్యచంద్రులు ఆశ్చర్యపోయారు. ఏమిటి విపరీతం? సర్వం తెలిసిన పరమాత్మ అయి ఉండి ఈ పొరపాటు ఎలా చేస్తున్నాడు? ఆయన పొరపాట లేక తాము లెక్క తప్పామా? అమావాస్య ఇవాళ రేపా? సూర్యచంద్రులకు సమస్య తేలలేదు. అదేదో ఆయన్ని అడిగి తెలుసుకునే ఉద్దేశంతో ఇద్దరు భూమిపై ప్రత్యక్షమై మాధవుణ్ణి సమీపించారు. అమావాస్య రేపు కదా స్వామి, ఏమిటి అన్యాయం? ఇవాళ అమావాస్య తిథులు నిర్వహిస్తున్నారు, మా సంశయం తీర్చండి అని అడిగారు. వారి మాటలకు కృష్ణ పరమాత్మ కొంటి నవ్వు నవ్వాడు. అమావాస్య అంటే ఏమిటి? సూర్యచంద్రులు భూమి ఒక రేఖ మీదకు రావడమే కదా. మీ ఇద్దరు ఇప్పుడు ఎక్కడున్నారు? భూమిపైన. మరి అమావాస్య ఇవాళగాక రేపు ఎలా అవుతుంది? అమావాస్య గడియలు సమీపించేశాయి. బలి కార్యక్రమం ఆరంభించండి అంటూ పాండవులకు సూచించాడు శ్రీకృష్ణ భగవానుడు. బర్బరీకుడు తను బలి కావడానికి ముందు ఒక వరం కోరాడు. కురుక్షేత్ర మహాసంగ్రామంలో నేను యుద్ధం చేయాలనుకున్నాను. అది సాధ్యం కాదు కాబట్టి యుద్ధాన్ని ప్రత్యక్షంగా చూడాలని అనుకుంటున్నాను. యుద్ధానంతరం ప్రాణాలు పోయేలా అనుగ్రహించు అని. బలి ఇవ్వబడినప్పటికీ బర్బరీకుడి ప్రాణాలు అతని శిరస్సు నంటి పెట్టుకునే ఉన్నాయి. ఆ శిరస్సు యుద్ధక్షేత్రంలో స్తంభం పైన ఉంచబడింది. బర్బరీకుడు 18 రోజులు సాగిన కురుక్షేత్ర సంగ్రామాన్ని వీక్షించాకే ప్రాణాలు వదిలాడు. పాండవులు విజయులయ్యారు, కౌరవులు ఓడిపోయారు. అంతవరకు ఒకే రోజు ఏర్పడిన అమావాస్య ఆ తర్వాత నుంచి మిగులు తగులుగా రావడం మొదలైందంటారు. కృష్ణుడి మూలంగా ముందు రోజే అమావాస్య ఆరంభమైపోయింది కాబట్టి ఈ పరిణామం సంభవించింది. ఆ తర్వాత కాలం నుంచి డిసెంబర్లో వచ్చే సంక్రాంతి జరుగుతూ జనవరి 15కు వస్తుంది. ఇప్పుడు ఉత్తరాయణ పుణ్యకాలం మరింత వెనుకబడి 4 రోజులు ఆలస్యంగా జనవరి 19న ఆరంభమవుతుంది. వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో ఓ మాట చెప్పారు. బ్రాహ్మణుల పంచాంగాలు కలలవుతాయి, పంచాంగాలు పనికి రాకుండా పోతాయి అని. దీనికి అర్థం ఏమిటి? చాలామంది ఏమనుకుంటారంటే పంచాంగాలు తప్పుల తడికని బ్రహ్మంగారే చెప్పారు అనుకుంటారు. కానీ అది తప్పు. వాస్తవం అది కాదు. ఈ సృష్టి ఆరంభ కాలం నుంచి భూమి అనేక మార్పులు చేర్పులకు గురవుతూనే వస్తుంది. ధర్మం 4 పాదాల వచ్చినప్పుడే భూమాత సంతోషిస్తుంది. అధర్మం ప్రబలి పాపభాగం పెరిగితే మోయలేక భూమాత విలిపిస్తుంది. నిశ్చితంగా గమనిస్తే నీకు అర్థమవుతుంది. ఈ సృష్టి ఒక మిలిటరీ క్రమశిక్షణ లాంటిది. తారకలు, గ్రహాలు, నక్షత్ర మండలాలన్నీ క్రమం తప్పకుండా తమ విధిని నిర్వర్తించాలి. క్రమశిక్షణ తప్పిన వాళ్ళని మిలిటరీ అధికారి ఎలా శిక్షిస్తాడో భగవంతుడు కూడా పాపుల్ని అలాగే శిక్షిస్తాడు. సృష్టిని కాపాడి యథాస్థితికి తెస్తాడు. ఆదిలో హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు ఉండేవాడు. భూమిని చాప కింద చుట్టేసి
గ్రహగతుల్ని మార్చేస్తుంటే విష్ణుమూర్తి వరాహావతారం ఎత్తాడు. రాక్షసుడిని చంపి భూమిని తన కోరల మీద నిలిపి అదుపు చేసి యథాస్థితికి తెచ్చాడు. అంత దేనికి భూమి ధ్రువ ప్రాంతాలు గల్లంతెన్న సందర్భాలు కొన్ని ఉన్నాయి. ఈజిప్టు పిరమిడ్స్ ప్రపంచ ఖ్యాతి చెందాయి. వీటిని ఫారో చక్రవర్తుల సమాధులు అంటారు. క్రీస్తుపూర్వం సుమారు 2900 సంవత్సరాల క్రితం నిర్మించబడ్డాయి. అంటే కలియుగం ఆరంభమైన కాలంలో వీటి నిర్మాణం సాగింది. పిరమిడ్స్లో ప్రపంచ భవిష్యత్తు లిఖించబడి ఉంది. మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధం సంఘటనలు ఆ కాలంలోనే భవిష్య దృష్టిలో సందర్శించి లిఖించారట. వాటిలో ఒకప్పుడు సూర్యుడు అస్తమించే చోట ఇప్పుడు సూర్యుడు ఉదయిస్తున్నాడు, ఒకప్పుడు ఎక్కడ సూర్యుడు ఉదయించేవాడో అక్కడ ఇప్పుడు సూర్యుడు అస్తమిస్తున్నాడు అని. దీనికి అర్థం ఏమిటి? దిక్కులు మారిపోయానే కదా. ఇదిలా సంభవం? తూర్పు పడమరలు మారిపోవడం అంటే గ్రహగతులు మారడమేగా. అప్పుడు పంచాంగాలు గల్లగాక ఏమవుతుంది? తిరిగి కొత్త పంచాంగాలు రాసుకోవాల్సిందేగా. పాత పంచాంగాలు పనికి రాకుండా పోతాయి. ఇది వినడానికి చాలా తమాషాగా ఉన్నప్పటికీ గతంలో ఇలా 2 సార్లు ఉత్తర ధ్రువం దక్షిణంగాను, దక్షిణ ధ్రువం ఉత్తరంగాను మార్పు చెందినట్టు శాస్త్ర పరిశోధనల్లో తేలింది. అంటే భూభ్రమణం అలాగే ఉంది, కానీ భూమి తలకిందులు కావడం వల్ల భూధ్రువాలు మారాయి. దిక్కులు మారి తూర్పు పడమర అయ్యింది, పడమర తూర్పు అయ్యింది. సరిగ్గా ఇలాంటి పరిస్థితే రానున్న భవిష్యత్తులో జరగబోతోందని అప్పుడు పంచాంగాలు పనికి రాకుండా పోయి తిరిగి గ్రహగతుల్ని లెక్కించి కొత్త పంచాంగాలు రాసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో సూచించారు. అప్పుడప్పుడు భూమికి గ్రహశకలాల నుంచి ప్రమాదాలు ఎదురవుతుంటాయి. తోకచుక్కల వెంట వచ్చే భారీ గ్రహశకలం భూకక్షలో ప్రవేశించి అత్యంత శక్తివంతమైన ఒత్తిడితో భూమి దక్షిణ ప్రాంతాన్ని తాకిందే అనుకో. ఆ తాకిడికి భూమి గతి తప్పి తలక్రిందులైతే ధృవాలు మారిపోతాయి. దాన్ని అనుసరించే తూర్పు పడమరలు మారతాయి. తను ఉన్న చోటు నుంచి భూమి కొంతమేర తరలిపోవడంతో సూర్యుడు తానున్న రాశి నుంచి తర్వాత రాశులకి కదిలిపోతాడు. ఇన్ని విపరీతాలు జరిగాక గ్రహగతులు మారకుండా ఉండవు కదా. పంచాంగరీత్యా కూడా గతంలో ఇలా 2 సార్లు జరిగినట్టు తెలుస్తోంది. శాస్త్ర పరిశోధనలు కూడా ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నాయి. దక్షిణ ధ్రువ ప్రాంతంలోని అంటార్కిటికా మంచు ఖండం ఒకప్పుడు భూమధ్య రేఖ ప్రాంతంలోని ఉష్ణమండలంలో ఉండేదట. మహారణ్యాలు, జంతువులు, రాజ్యాలు, మానవ నివాసాలతో విలసిల్లిన ప్రాంతం విపరీత పరిస్థితుల్లోనే జరిగి ధ్రువ ప్రాంతమైంది. దీన్ని బట్టి బ్రహ్మంగారి కాలజ్ఞాన విశేషాలని బట్టి సమీపంలోనే మరో మహా విలయం ఉంది. బ్రాహ్మణులు పంచాంగాలు తిరగరాయాల్సిన విపరీత సంఘటన సమీప కాలంలో ఉంది చెప్పడం ఆపాడు సిద్ధాంతి. రాఘవాచారికి బుర్ర తిరిగినట్టయింది. ఈ పూటకి చాలు సిద్ధాంతి, పద అలా కాసేపు తిరిగి వద్దాం అంటూ లేచిపోయాడు. ఇద్దరు కాటేజీ నుంచి బయలుదేరారు. మిగతా కథ 8వ భాగంలో అండి. ప్లీజ్ అండి, మీకు ఈ నవల కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.